సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః దిశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాణో హ్యేషః యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతేనాతివాదీ. ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావానేషః బ్రహ్మవిదాం వరిష్ఠః. ఏషః బ్రహ్మవిదాం వరిష్ఠః. ఏషః అంటే ఈతడు బ్రహ్మవేత్తలలో బ్రహ్మవిదాం, బ్రహ్మ అంటే వేదము, వేదవేత్తలలో వరిష్ఠుడు గొప్పవాడు. బ్రహ్మజ్ఞానులలో గొప్పవాడు అని ఉండదు. బ్రహ్మజ్ఞానులలో గొప్పవాడు తక్కువవాడు ఇంకేముంది, రెండు ఉంటాయి కదా, రెండేదే ఉండదు అసలు బ్రహ్మజ్ఞానులలో. సో బ్రహ్మజ్ఞానుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళలో హెచ్చు తగ్గులు. వేదం చదువుకున్నందుకు ప్రయోజనం ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందటం, కర్మ చేయటం కాదు. కర్మ చేయటం స్టెప్, అది వన్ స్టెప్ అది. సో బ్రహ్మజ్ఞానాన్ని పొందటము వేదం యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం. కాబట్టి బ్రహ్మవిదాం వరిష్ఠః, ఈతడు ఈ బ్రహ్మజ్ఞాని వేదవేత్తలలో మొట్టమొదటివాడు, శ్రేష్ఠతముడు, వరతముడు. వర అంటే గొప్పవాడు, వరతర వరతమ, గొప్పవాడు, ఇంకా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, మోస్ట్ సూపర్లేటివ్. ఆ వర తమ అనే ఆ తమ ప్రత్యయం స్థానంలో ష్ఠా వస్తుంది. అంచేత వరిష్ఠ అంటే వరతమ. ఈ బ్రహ్మజ్ఞాని సర్వాతిశయమైన మహిమ గలవాడు. సో ఎట్టి బ్రహ్మజ్ఞాని ఆత్మక్రీడ ఆత్మరతి, అది మనం చెప్పుకుంటున్నాం. సో నేను మీకు ఈ సందర్భంలో ఒక సైకాలజీ చెప్తాను, మీరు సైకాలజీ అనండి, వేదాంతం అనండి, మీరు పేరు ఏదైనా పెట్టండి. సో ఒకటి జీవితానికి సంబంధించిన ఓ సత్యం చెప్తాను, మీరు గమనించండి. మనిషి తనలో తాను సంతోషంగా ఉండగలుగుతున్నాడా, ఇది క్వశ్చన్. ఇప్పుడు మనకి కంపెనీ కావాలి. ఎందుకు కంపెనీ కావాలి? వాట్ ఫర్? ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ మై సెల్ఫ్. నా అంతటా నేను, నాలో నేను పూర్ణంగా ఆనందంగా సుఖంగా లేను, ఏదో వెలితి. అందుకోసం ఈ కంపెనీ వచ్చిందనుకోండి, ఆ వెలితి నుంచి బయటపడే ప్రయత్నం. ఇది కంపెనీ అనే చిన్న మాటతోటి ఆగిపోలేదు. ఇది జీవితంలో చిన్న వయస్సులో ఆరంభమవుతుంది ఈ పరుగు. ఈ లోపల వ్యక్తికి కానవచ్చే అనుభవానికి వచ్చేటువంటి ఆ వెలితిని, ఎంప్టీనెస్ అంటే ఓటు ఖాళీ, ఏమీ లేదు లోపల, ఉన్నదేదో బయటే ఉంది. వినోదం ఎక్కడుంది? బయట ఉంది. ప్రేమ ఎక్కడుంది? బయట ఉంది. ఆనందం ఎక్కడుంది? బయట ఉంది. లాభం ఎక్కడుంది? బయట ఉంది. జయం ఎక్కడుంది? బయట ఉంది. లోపలే ఉంది. మరి ఇంకా ఇవన్నీ బయట ఉంటే ఇంకా లోపలే ఉంది. దుల్ల ఉంది, శూన్యం ఉంది, అంతే కదా. మరి ఇవన్నీ బయటే ఉంటే ఇంకా లోపలే ఉందన్నమాట. ఎంప్టీనెస్, ఖాళీ ఉంది. ఇది మనిషి యొక్క అనుభవం. మనిషి ఇలాంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఇప్పుడు వీడు యూనివర్సిటీలో చేరింది ఈ అనుభవాన్ని బట్టే చేరాడు, పెళ్ళాడింది ఈ అనుభవాన్ని బట్టే పెళ్ళాడాడు, ప్రేమ అంటాడు ఈ అనుభవాన్ని బట్టే ప్రేమ వచ్చింది. లోపల ఎంప్టీనెస్ ఉండబట్టే బయట ప్రేమిస్తాడు. ద్వేషించడం కూడా అంతే. హీ లవ్స్ అండ్ హీ హేట్స్. తర్వాత ఉద్యోగం చేస్తాడు, ధనం సంపాదిస్తాడు, మరింత ధనాన్ని సంపాదిస్తాడు, బిజినెస్ చేస్తాడు, పిల్లల్ని కంటాడు, ఆ పిల్లల్ని పైకి తీసుకొస్తాడు, ఇవన్నీ చేస్తాడు. తర్వాత రాజకీయ పక్షాల్లో జాయిన్ అవుతాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు, అధికారాన్ని సంపాదిస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు. లౌకిక కార్యాలు
ఎన్నెన్నో చేస్తాడు. ధార్మిక మతానికి సంబంధించి ధర్మానికి సంబంధించి ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. ఈ కార్యములన్నింటి వెనుక, ఈ ప్రయత్నం అంతటి వెనుక ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్య ఏమిటంటే తన హృదయంలో ఏదో ఒక వెలితి లోటు ఉన్నది. ఈ లోటుని పూడ్చేటువంటి ప్రయత్నము. నేను చెప్పింది ఏమన్నా రీజనబుల్ గా అనిపిస్తోందా మీకు? అయితే ఈ లోటు అలా పూడిది కాదు. అది ఇట్ విల్ నాట్ బి ఫిల్డ్ దట్ వే. మీరు ఈ లోపల ఎంప్టీనెస్ ను దర్శించడం అంటే అనుభవానికి తెచ్చుకుని ఈ అపూర్ణత్వం నుంచి బయటపడడం కోసం బయట ఎవేవో పనులు మీరు చేసుకుంటూ పోతుంటే అది ఆ ఎంప్టీనెస్ ఎప్పటికీ పూర్తి కాదు. అది అలా రకంగా పూడ్చబడేది కాదు, నిజంగా పూడ్చబడేది కాదు. ఒక ఆయన నాతో అన్నారు, కైలాస యాత్రకు వెళ్ళొచ్చారు. వెరీ హైలీ రిలీజియస్ స్పిరిట్ ఉన్న మనిషి, హైలీ రిలీజియస్ స్పిరిట్, చాలా గొప్ప విషయం, అదేం సామాన్యమైన సంగతి కాదు. సో కైలాస యాత్రకు వెళ్ళొచ్చేస్తే ఐ విల్ బి కంప్లీట్ అని చెప్పారు. సరే మరి అయితే పదండి. కట్టకట్టుకు వెళ్ళాం, కైలాసం వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన వారానికే మళ్ళీ నెక్స్ట్ ఏమిటనే క్వశ్చన్లో పడిపోయాడు. అంటే అర్థం ఏంటి? కైలాసయాత్రకు వెళ్ళొచ్చిన ఆ ఎంప్టీనెస్ అది ఇంకా అలాగే ఉన్నట్టే కదా. అయితే ఇప్పుడు దీనికి సమస్య ఏమిటి? ఈ ఎంప్టీనెస్ ఎలా పోతుంది? దీనికి ఆత్మజ్ఞానికి ఆ ఎంప్టీనెస్ ఉండదు. మరి ఏముంటుంది? ఎంప్టీనెస్ ఉండకపోతే దానికి ఆపోజిట్ ఏముంటుంది? పూర్ణత్వం ఉంటుంది. ఇంత పెద్ద షిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనందరం ఎంప్టీనెస్ అనుభవించే చోట బ్రహ్మవేత్త పూర్ణత్వాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వేర్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ కమ్? అంటే బ్రహ్మవేత్త దగ్గర ఏదైనా మహిమ ఉంది, మిస్టర్ ఏదో ఉందని చెప్తే అది వేదాంతం అవ్వదు, అదేదో మరొకటేదో అవుతుంది. బ్రహ్మవేత్త దగ్గర ఏదుందో అదే మీ దగ్గర ఉంది. బ్రహ్మవేత్త దగ్గర పూర్ణ బ్రహ్మ ఉన్నది హృదయంలో ఆత్మరూపంగా, మీ దగ్గర పూర్ణ బ్రహ్మ హృదయంలో ఆత్మరూపంగా ఉంది. మరి బ్రహ్మవేత్తకి పూర్ణత్వం అనుభవానికి వస్తున్న సందర్భంలో మనకి వెలితి అనుభవానికి ఎందుకు వస్తుందంటారు? బికాజ్ మనము ఆ వెలితి అనుభవానికి వచ్చినప్పుడు దానిని బాహ్యమునందలి వినోదములతోటి రతులతోటి ఫిల్ చేసే ప్రయత్నం చేసేమే గాని ఆ వెలితి యొక్క మంచి చెడ్డల్ని దాని యొక్క వాస్తవికతని పరిశీలించే ప్రయత్నం మనం ఎన్నడూ చేయలేదు. ఆ అంతర్ముఖత్వం మనం చేయలేదు. అక్కడ ఆ బ్రహ్మవేత్త ఆ అంతర్ముఖత్వాన్ని తాను అంతర్ముఖుడై ఆత్మస్వరూపాన్ని దర్శించి అది అనుభవానికి తెచ్చుకున్నాడు. హీ డిస్కవర్డ్ ద ట్రూత్ దట్ ఆత్మ ఈజ్ ఫుల్. అది పూర్ణము, ఏ లోటు లేదు, దాని యందు లోటు అనేది లేదు. సో ఆత్మక్రీడ ఆత్మరతి. సో మనం ఏమిటి చేయాలి? నేను మీకు ఇచ్చే ప్రాక్టికల్ సజెషన్ ఏమిటంటే, మీలో మీరు ఎంప్టీనెస్ కనపడిన వెంటనే కనపడుతుంది, దానికేమీ లోపలికి చూసుకుంటే ఎంప్టీగా అనిపిస్తుంది. అంటే అసలు మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా, ప్రతి ఎఫర్ట్, సర్వ కార్యములు, లౌకిక కార్యాలు కానీ ధార్మిక కార్యాలు కానీ, ఇవన్నింటి వెనుకనున్న ప్రేరణ ఆ లోపల హృదయంలో అనుభవానికి వచ్చేటువంటి వేలితి ముందు అది గుర్తించాలి. అది గుర్తించిన తర్వాత ఆ తర్వాత ఆ వెలితిని మీరు సాక్షి రూపంగా దర్శించాలి ఏకాంతంలో ఉండి. సో వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది అని శ్రీకృష్ణుడు చెప్తాడు. సో వెలితి కనపడిందనుకోండి, వెంటనే మార్కెట్కు పరిగెత్తుకుపోయో, షాపింగ్కి వెళ్ళిపోయో, అదే సినిమాకి వెళ్ళిపోయో, అదే మరొకటి చేస్తూ షార్ట్ రేంజ్ ఎగ్జాంపుల్స్, లాంగ్ రేంజ్ ఎగ్జాంపుల్స్ ఇంకేవో ఉంటాయి. వెలితి కనపడితే లాంగ్ రేంజ్ ఎగ్జాంపుల్ అంటే ఏమిటో తెలిసిన, వెంటనే ఓల్డ్ అల్వాల్ నుంచి మకాన్ ఎత్తేసి జూబ్లీ హిల్స్ లో మకాన్ పెట్టడం. ఓల్డ్ అల్వాల్ ఏముంది? సందులు గొంతులు పడుతూ వేస్తూ వెళ్ళటం అదేను. జూబ్లీ హిల్స్ అయితే ఎంత జబర్దస్త్ ఉంటుంది. అక్కడ మకాన్ పెట్టడం, అక్కడ మకాన్ పెడితే ఈ వెలితి ఏదో పూడుతుందని, అది లాంగ్ రేంజ్ షిఫ్ట్. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి చూడండి ఒకసారి, మీరు వాళ్ళని ఒకసారి అడిగి చూడండి.
హౌ దే ఆర్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్. ఒక పూర్ణ తత్వాన్ని తెలుసుకుని పూర్ణులైపోయిన విధంగా కండక్ట్ చేస్తున్నారా, ఇంకెలా కండక్ట్ చేస్తున్నారంటారా? సో అంటే ఒక దృష్టాంతం చెప్పాను. ఆ రకంగా మీరు షిఫ్ట్ చేసేసి, ప్లేస్ ని షిఫ్ట్ చేసో, పొజిషన్ షిఫ్ట్ చేసో, సిచ్యువేషన్ ని షిఫ్ట్ చేసో మీరు ఆ పూర్ణత్వాన్ని సంపాదిద్దామని అనుకుంటే ఇట్ విల్ నెవర్ సక్సీడ్. అండ్ ఇట్ డిడ్ నాట్ సక్సీడ్ హోల్ లైఫ్. ఆ సత్యాన్ని మీరు గుర్తించండి. హోల్ లైఫ్ అది సక్సీడ్ కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా బై వన్ మోర్ స్టెప్ సక్సీడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవదు, అది సక్సీడ్ కాదు. అది మరైతే ఎలాగా ఈ వెలితి నుంచి, ఈ అపూర్ణత్వం నుంచి బయటపడే ఉపాయం ఏమిటి అంటే, నీవు ఫస్ట్ యు స్టే విత్ దట్ ఎంప్టీనెస్. ఆ అపూర్ణత్వంలో నిలిచి ఉండు. నువ్వు దాన్ని బాహ్యము నుంచి పూడ్చే ప్రయత్నం ముందు మానేసేది. బాహ్యం నుంచి ఈ అపూర్ణత్వాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం వీడు చేస్తున్నంత కాలం వీడు సంసారం వెనక పరిగెత్తే సుఖీ దుఃఖిగానే మిగులుతాడు, కానీ వీడికి ఆత్మస్వరూపం ఎన్నడూ తెలియదు. అంచేతే బాహ్య దృష్టి గల వాళ్ళకి అత్యంత బహిర్విషయాసక్త మనసాం అంటారు శంకరులు. బాహ్యమునందు ఉండేటువంటి ఈ భోగాలు, ఈ వినోదాలు, ఇవి సత్యం అనుకునేవాడు అవి సత్యమని ఎందుకు అనుకుంటున్నాడు వీడు? అసలు ఈ సత్యత్వాన్ని వీడు సత్యం అని చెప్తాడు. ఎందుకు సత్యం అంటాడో తెలిసిన? నో వై ఏ పర్సన్ సేస్ ఇట్ ఈస్ ది ట్రూ థింగ్? నో వై? బికాజ్ హీ లైక్స్ ఇట్. వాడికి దాని యందు ఆ లైకింగ్ ఏర్పడింది, దాని యందు వాడికి రాగం ఏర్పడింది, అంచేత సత్యం అంటాడు. అంతేగాని దాన్ని వాడు ఇన్వెస్టిగేట్ చేసి అది దాని సత్యత్వాన్ని అర్థం చేసుకుని సత్యం అన్నమాట కాదు. అది దాని యందు వాడికి ఒక రాగం ఏర్పడింది కాబట్టి అది సత్యం అంటాడు. మీరు ఆల్కహాల్ తాగేవాడిని ఎందుకో ఆరోగ్యం పాడు చేసుకుంటావు అంటే వాడు ఏమంటాడో తెలిసిన? దాంట్లో ఉండే మజా మీకేం తెలుస్తుంది సార్ అంటాడు. వాడికి దాని యందు మనకెవరికి కనపడిన ఒక గొప్ప లక్షణం దాని మీద కనపడుతుంది, దాని ఎందుకు కనపడుతుంది. అది రాగం వాడికి అలా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనం సంసారమునందు రాగాన్ని బాగా పెంచుకుని ఉన్న సందర్భంలో మనకి సంసారము సత్యం అన్నట్టుగా కనపడుతుంది. అది సత్యమో కాదు నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి సత్యం మీమాంస చేసి నిర్ధారణ చేసింది ఏం కాదు. కేవలము రాగద్వేషాల ఆధారంగా సత్యాన్ని మనిషి నిర్ధారణ చేస్తాడు. అది వివేకం అనిపించుకోదు. కనుక జగత్ సత్యత్వ బుద్ధి ఉన్నంతకాలం, నా ఆంతర సుఖానికి బాహ్య భోగములు అవసరమని అనుకుంటున్నంతకాలం వాడు ఈ సంసారంలో పడేలా కొట్టుకోవాల్సిన వాడే గాని వాడు ఉద్ధరింపబడే ప్రసక్తే లేదు. మేబీ హీ విల్ విజిట్ హెవెన్ ఫర్ ఎ వైల్ ఓన్లీ టు కమ్ బ్యాక్. హీ హ్యాస్ టు కమ్ బ్యాక్. పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసి టికెట్ ఇవ్వకపోతే ఆఫీసులు తగలబెట్టేశారంటే హౌ మచ్ ఎంప్టీనెస్ దే ఫెల్ట్ ఇన్సైడ్ దేర్ హార్ట్ మీరు ఆలోచించండి. ఎంత ఎంప్టీగా ఫీల్ అయ్యారో ఆలోచించండి. ఒక ఆయన నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు, స్వామీజీ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే నేను అన్నాను ఎస్ ఐ విల్ బ్లెస్ యూ. మేము చెప్పింది విని మీరు బ్లెస్ చేయండి అన్నారు. నేను వినక్కర్లేదు, నేను బ్లెస్ చేస్తున్నాను. కాదు మీరు వినండి. ఏమిటన్నా అంటే ఇక్కడ సీట్ కోసం ప్రయత్నిస్తున్నానండి, మీ ఆశీర్వచనం ఇవ్వాలి, డౌట్ఫుల్ గా ఉందని చెప్పేశాను. అంటే నాకు ఆ సంగతి తెలియదండి, మీకు శుభం కలుగు కాక నేను ఆశీర్వచనం చేస్తున్నాను, నేను ఫోన్ పెట్టేశాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బ్లెస్ హిమ్ and give him a false hope on that direction, and in fact I don't want to discuss with him. And finally ఆయన అడిగింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఓ చోట సీట్ అడిగితే ఆయనకి వాళ్ళు ఇంకో చోట ఇచ్చారు. ఇస్తే అక్కడ నాకు బలం లేదని ఆయన పోటీ చేయడం మానేశారు. ఫైనల్లీ he did not get the ticket the way he wanted it. He is not in the picture. సో నా అభిప్రాయంలో నా ఆశీర్వచనం ఆయనకు ఫలించిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా కనపడితే చెప్తానన్నమాట. ఎప్పుడో కనపడతారు. ఈ నిరుత్సాహం అంతా పోయిన తర్వాత అవకాశంగా ఈ కొంత హడావిడి తగ్గిన తర్వాత కనపడతారు. మళ్ళీ కనపడినప్పుడు చెప్తాను నా ఆశీర్వచనం మీకు నిండా ఫలించిందని నేను చెప్తాను. పోనీ ఆయనకి అర్థమైనా అర్థం కాకపోయినా అమ్మగారికి ఖచ్చితంగా అర్థం అవుతుంది. కాబట్టి సో మనిషి తన లోపల ఉండే ఎంప్టీనెస్ ని ఆ విధంగా బాహ్యం నుంచి ఏదో దిగుమతి చేసి ఏదో లోపలికి తీసుకొచ్చి తద్వారా ఫిలప్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నంతకాలం ఆ ఎంప్టీనెస్ ఎన్నడూ మీకు పోదది. ఆ ప్రయత్నం ఎన్నడూ ఇది ఎలాగంటే మృగతృష్ణ అంటే ఎండమావుల వెంట పరిగెడుతున్నంతసేపు దాహం తీరి పనే లేదు. మీరు ఎండమావుల వెంట పరిగెత్తడం మానేస్తే
దాహం తీరచ్చు, పాసిబుల్. కాబట్టి యు లివ్ విత్ దట్ ఎంప్టీనెస్, స్టే విత్ దట్ ఎంప్టీనెస్, అబ్జర్వ్ దట్ ఎంప్టీనెస్. ఆ వెలితిని మీరు పరిశీలన చేయండి. అండ్ ఆ వెలితిలో జీవించడం అలవాటు చేసుకోండి. జీవించండి. ఎలాగో పూడవలేదు కదా అది. మీరు ఎన్ని పనులు చేసినా అలాగే ఉన్నప్పుడు ఏ పని చేయకుండా చూడడం అవసరం. ఇప్పుడు ఒకడు మందు వేసుకున్నాడు, మందులు అన్ని రకాల మందులు వాడాడు, ఏమీ తగ్గలేదు, మోకాళ్ళ నొప్పి అలాగే ఉంది. ఏమీ చేయకుండా అలా ఊరుకోండి కొద్ది రోజులు ఏమవుతుందో అని ఎవరో సలహా చెప్పారు. ఏమో చేసి చూడొచ్చు. మందు వేయకపోవడం కూడా ఓ మందు. దట్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్. ఏమండి? కాబట్టి ఈశ్వర నామాన్ని జపిస్తూ కూర్చోండి, ఏమీ చేయకండి అంటే ఏమో తగ్గితే తగ్గచ్చు. తగ్గకపోతే నీకు పోయిన నష్టం ఏమొచ్చింది? ఇప్పుడు ప్రయత్నం చేసి ఖర్చు పెట్టి విరక్కాల పడి తిరిగి తగ్గని దానికంటే ఏమీ చేయకుండా తగ్గలేదనుకుంటే పోలే మనం ఏం ప్రయత్నం చేయడం లేదు, తగ్గను లేదని అదో తృప్తేనా ఉంటుంది కదా. యు ట్రై. సో అంచేతనే శృతి ఏమని చెప్తుందంటే నీ అన్వేషణ బయట చేయొద్దని చెప్తాం. డోంట్ సెర్చ్ అవుట్ సైడ్ అని చెప్తాం, సెర్చ్ విత్ ఇన్ అని చెప్తాం. సో సోన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య. ఆత్మస్వరూపాన్ని, ఆ పూర్ణతత్వాన్ని నువ్వు అన్వేషణ చేయాలి, బాహ్యంలో కాదు, నీ లోపల అన్వేషణ చేసుకో. ధ్యాన మార్గంలో దాన్ని అన్వేషణ చేయి. నువ్వు అసలు ధ్యానం అంటే మీరు ఇలాగా ఖడక్ అయిపోయేదో చేయాలని కాదు. స్టే విత్ యువర్ సెల్ఫ్. అంతర్ముఖులుగా ఉంటూ మనస్సుని అలా పరిశీలిస్తూ ఉండండి. మనస్సుని పరిశీలించటమే ధ్యానం అంటే. అదే సమాధి. మనస్సులో ఉదయించేటువంటి సంకల్ప వికల్పాలని అలాగా పరీక్షగా పరిశీలిస్తుంటే దాని బతికేదో మీకు బయటపడుతుంది. దాని వశంలో జీవించటం అనే స్థితి క్రమంగా మారి మీ వశంలో అది వస్తుంది. అప్పుడు మీరు సడన్లీ యూ విల్ డిస్కవర్, వెదర్ యూ విల్ డిస్కవర్ సడన్లీ ఆర్ యూ డిస్కవర్ స్లోలీ, వీ డోంట్ నో. ఇట్ హ్యాపెన్స్. సప్తవడ న్యాయం అంటారు. సప్తవడ న్యాయం అంటే 7 వడలు తిన్నాడు, అమ్మయ్య ఆకలి తీరింది, కడుపు నిండింది అన్నాడు. ఇప్పుడు 7వ వడ వల్ల కడుపు నిండిందా, ఏ వడ వల్ల కడుపు నిండిందంటారు? దాన్ని సప్త వడధ్యాయం అని అంటారు. సో 7 వడలు తిన్నాక కడుపు నిండి 7 వడలు దాకా అలా టక 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 అయిపోయిన తర్వాత పలహారం, ఏకాదశి పలహారం అనమాట. సో ఈ సప్తవడ న్యాయం ప్రకారం ఏ వడ వల్ల కడుపు నిండిందో మనం చెప్పలేం. కాబట్టి మీకు జ్ఞానోదయం అయిందనుకోండి, ఆ క్షణంలో జ్ఞానోదయం అయిందా అంతకు ముందు క్షణాలు కూడా ఈ మీమాంస అనవసరం. సో మీకు యూ విల్ డిస్కవర్ దట్ మీలో ఏ రకమైన వెలితి లేదు అనే సత్యాన్ని మీరు గుర్తిస్తారు. ఆ సత్యాన్ని గుర్తించిన వాడే ఆత్మక్రీడ, ఆత్మరతి. అది దిస్ ఈజ్ ది మోస్ట్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఆత్మక్రీడ, ఆత్మరతి. సో అప్పుడు బయట క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, యూ కెన్ ఎంజాయ్ ఇట్, నో ప్రాబ్లం. క్రికెట్ మ్యాచ్ లేదనుకోండి, ఓకే, యు ఆర్ ఓకే. ఆత్మక్రీడ, క్రీడ అన్నారు కాబట్టి క్రికెట్ మ్యాచ్ అన్నాను. ఆత్మరతి. సో వినోదం కోసం, ఉల్లాసం కోసం బాహ్యమునందు ఆధారపడకూడదు. బాహ్యమునందుండే వినోదాలు, ఉల్లాసాలని దూరంగా తరిమేయాలన్న అభిప్రాయం కాదు. తరిమేయనక్కర్లేదు దేన్ని. లెట్ ఇట్ దెమ్ రిమైన్ ఇన్ దేర్ ప్లేస్. మనము మానసికమైనటువంటి పరాధీనతలోకి జీవితాన్ని నెట్టివేసుకోరాదు. అది గొప్ప సందేశం. ఆత్మక్రీడ, ఆత్మరతి. సో రతిస్తు సాధన నిరపేక్ష బాహ్య విషయ ప్రీతి మాత్రమితి విశేష. అది ఆ 2 పదాలు అయిపోయింది. ఇంకా క్రియావాన్ అనే మాట దగ్గరకు వచ్చాం. ఇక్కడ కొంచెం మీమాంస ఉంది. అందాము. తథా క్రియావాన్ జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియా యస్య సోయం క్రియావాన్. అది క్రియగలవాడు. బ్రహ్మవేత్త దగ్గరకు వచ్చి క్రియగలవాడు అంటే ఏమిటి క్రియ? ఇంకక్కడి నుంచి ఈ కర్మలన్నీ చేస్తూ కూర్చుంటాడనా? క్రియగలవాడు అంటే లక్ష రకాల కర్మలు ఉన్నాయి. ఎన్ని కర్మలు అంటే నేను ఎన్నోసార్లు మీకు మనవి చేశాను. ఒక వైదికుడు 100 ఏళ్లు కర్మలు చేసిన తర్వాత అయ్యో నేను చేయాల్సిన కర్మలన్నీ చేయలేకపోయానే అనే వెలితితో చచ్చిపోతుంది మీరు. ఒక లోభి లక్షలు సంపాదించి
అయ్యో సంపాదించాల్సిన సొమ్మంతా సంపాదించలేకపోయాననే వెలితితో ప్రాణం విడుస్తుంది. భోగి అంతే, భోగి అంతే. ఇంకా భోగాలు అనుభవించాల్సి ఉన్నాయని బెంగ పెట్టుకుంటూనే వాడు ప్రాణం విడుస్తాడు. కాబట్టి క్రియావాన్ ఏమిటి క్రియలు ఇక్కడ? ఆత్మజ్ఞాని బ్రహ్మవేత్తకి క్రియలే ఉన్నాయి. క్రియలంటే జ్ఞానక్రియ, జ్ఞాననిష్టలో ఉండటమే క్రియ. వైరాగ్య క్రియ, నివృత్తి రూపమైన క్రియ. వైరాగ్యం అంటే నివృత్తి. ఈ నివృత్తి యొక్క లక్షణం తర్వాత మంత్రాల్లో వస్తుంది. సో జ్ఞాన వైరాగ్య ఆది, ఆది శబ్దం చేత శమదమాదిగ్రహ ఉన్నాయి. శమ శాంతోదాంత ఉపరతస్థితిక్షు అంటే సంసారంతో సంబంధాన్ని తగ్గించుకోవటమే క్రియ. ఇంకా అంతకంటే వేరే క్రియ ఏం లేదు. అదే క్రియావా. సాధారణంగా మానవులు సంసారంతో సంబంధాన్ని పెంచుకునే క్రియలు చేస్తారు. ఓ డాక్టర్ గారు ఉన్నారు, మంచి డాక్టర్, జనరల్ ఫిజిషియన్. ఇట్ ఈస్ గుడ్. ఈ రోజుల్లో జనరల్ ఫిజిషియన్నే కనపడ్డు మీకు అక్కడ. మంచి జనరల్ ఫిజిషియన్ ఎవడైనా ఉంటే జనం నెత్తిమి పెట్టుకుంటారు. ఎందుకంటే జనరల్ ఫిజిషియన్ స్పెషలైజేషన్ తర్వాత వస్తుంది, ముందు జనరల్ ఫిజిషియన్. ఇప్పుడు ఇంకే నో జనరల్ ఫిజిషియన్, డైరెక్ట్ స్పెషలైజ్. ఎమర్జెన్సీ వార్డులో పాడేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ స్పెషలైజేషనే. ఇట్ ఈజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్, జనరల్ ఫిజిషియన్. అయితే జనరల్ ఫిజిషియన్ నేననే ఒక వెలితి, నేను ఐఎమ్ జనరల్ ఫిజిషియన్. నేను చెప్పాను జనరల్ ఫిజిషియన్ అంటే అయ్యా అది వెరీ స్పెషల్ స్టేటస్, మీరు డోంట్ లుక్ డౌన్ యువర్ సెల్ఫ్ అంటే కాదండి స్పెషలైజేషన్. ఎందుకంటే మీకు స్పెషలైజేషన్ ఇదే స్పెషలైజ్ చేయండి, నో నథింగ్ డూయింగ్. సో వాట్ స్పెషలైజేషన్ యూ వాంట్ టు డూ? కార్డియాలజీ. కార్డియాలజీ ఉంది చూసారా, ఇది అంత తలపోటు వ్యవహారం అదే కానీ మరొకటి కాదు. సరే, కార్డియాలజీ, హీ డిడ్ స్పెషలైజేషన్ ఇన్ కార్డియాలజీ అయింది. నౌ he is a practicing cardiologist and made lot of money. And first floor, second floor, third floor, fourth floor అలా పెంచుకుంటూ పోయి ప్రైవేట్ ప్రాక్టీస్ ఇది అది ఓ బోర్డు. గవర్నమెంట్ కార్డియాలజిస్ట్. గవర్నమెంట్ అయితే ఎన్ని ఆపరేషన్స్ చేసినా 30,000 40,000 జీతం ఇస్తారు. అదే మనం ప్రైవేట్గా ఇవే ఆపరేషన్స్ ప్రైవేట్గా చేసేసామనుకోండి ఎంత వస్తుంది? 3 లక్షలు. ఇంత కష్టపడుతూ 10 రెట్ల ఆదాయం సంపాదించుకోవాలి. కానీ ఏమిటిది? దిస్ ఇస్ ది లాజిక్. ఇంత తప్పు లాజిక్ ఇదే కానీ మరొకటి. కష్టపడ్డదానికి ఫలితం లేదు. గవర్నమెంట్లో పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి సేవ చేస్తూ 30,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళకి సేవ చేస్తూ ప్రతిసారి ఆపరేషన్ సక్సెస్ చేసినప్పుడల్లా ఈ కృష్ణార్పణం వస్తూ ఉంటే ఎంత పుణ్యాత్ముడు, ఎంత కృతార్థుడైపోతాడు. అంత వివేకం ఉంటే సమాజం ఇలా ఎందుకుంటుంది? ప్రైవేట్లో అయితే లక్షలు సంపాదించాయి. ఓకే, గవర్నమెంట్ రిజైన్ చేసి ప్రైవేట్. Okay, now he should practice cardiology. You know what he did? He contested in election. He joined a party. Congress party lo join ayyadu. Endukante municipal commissioner. Why you should become municipal commissioner? Cardiologist, practicing cardiologist municipal commissioner avadam entandi. Evana asalu sandarbham unda daniki. Ante manishi hridayamlo veliti మనిషిని ఎంత ముప్పతిప్పలు పెడుతుందో మీకు నేను దృష్టాంతం, ఒక కల్పిత దృష్టాంతం చెప్తున్నాను అనుకోండి పోనీ. సో హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్ నీడ్ నాట్ బి రియల్. మున్సిపల్ కమిషనర్, హీ బికేమ్ మున్సిపల్ కమిషనర్. ఈ దీంట్లో మళ్ళీ సాధువులు, నేను అలాంటి పుట్టుకెళ్ళి ఇన్వాల్వ్ అయింది కదా, నాకు దాకా వచ్చింది ఈ కథ. సో దీంట్లో మళ్ళీ సాధువులు ఆశీర్వచనం. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ అవ్వాలంటే కార్డియాలజీ కంటే సాధువు ఆశీర్వచనం ఉన్నా లేకపోయినా నడుస్తుంది. మున్సిపల్ కమిషనర్ అవ్వాలంటే సాధువు ఆశీర్వచనం కావాలి. ఎందుకంటే ఓట్లు వ్యవహారం ఇది. ఈ ఓటు వేసి వాళ్ళు ఉంటారు చూసారా, అది ఇట్ ఈజ్ వెరీ పిక్యులర్ థింగ్. ఎనీవే, సో మున్సిపల్ కమిషనర్. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ అయింది. మున్సిపల్ కమిషనర్ గా ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కమిషనర్. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కమిషనర్ అంటే గత 5-10 సంవత్సరాల్లో మేయర్ కాదు, చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్. సో వెంటనే కాంగ్రెస్ పార్టీ, నేను మున్సిపల్ చైర్మన్ అయితే అయ్యాను కానీ ఉండాల్సిన పార్టీలో లేను, వెలితి. ఓకే, సరే, ఉండాల్సిన పార్టీలోకి డిఫెక్షన్. ఈ లోపల అంతవరకు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కమిషనర్ గా ఉండి, చైర్మన్ గా ఉండి,
ఎలక్షన్ ముందు డిఫెక్ట్ అయ్యేప్పటికీ ఎందుకు వై హీ షుడ్ డిఫెక్ట్, ఎందుకో తెలుసు, హీ వాంట్స్ టు బికమ్ ఎమ్మెల్యే అండ్ దెన్ హీ వాంట్స్ టు బికమ్ మినిస్టర్ రూట్. సో డిఫెక్ట్ అయితే ఏమైందో తెలుసునండి, ఈ అపోజిట్ పార్టీ వాళ్ళు అంతదాకా ఓ పార్టీలో మోసారు ఆయన్ని, ఇప్పుడు సడన్ గా ఆయన వీళ్లతో చెప్పా పెట్టకుండా డిఫెక్ట్ అయి కూర్చున్నాడు. దాంతో అవతల పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళందరూ ఆయన ఇంటి మీద అటాక్ చేసి ఆ 3 అంతస్తులు కూడా బుగ్గి చేసి పెట్టారు. ఆయన ప్రాక్టీసు, హాస్పిటల్, 3 కార్లు, అంబులెన్స్, తర్వాత ఇల్లు, వాకిలి, ప్రాణాలతో కుటుంబం సభ్యులు బయటపడ్డారు. 3 అంతస్తులు బుగ్గి చేసి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని మంచి పని అని నేను అంటలేదు, బట్ సో వేర్ దిస్ లీడ్స్. ఇప్పుడు మళ్ళీ స్వామీజీ దగ్గర వస్తే స్వామీజీ ఏం చెప్తారు, సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభం జయాజయం అని చెప్తారు. ఈ పనిలో ముందే చేయొచ్చు కదా, ముందు చెప్పిన స్వామి నా దగ్గరికి వస్తే ముందు నేనే చెప్తాను, అదేం సమస్య కాదు. మళ్ళీ సుఖ దుఃఖే సమయకృత్వ మొదటికి వచ్చిందిగా. జనరల్ ఫిజిషియన్ గా ఉన్నప్పుడు సుఖ దుఃఖే సమయకృత్వ అని ఆయన అనుకుని ఉంటే సమాజానికి మంచి సేవ చేస్తుండేవాడు, తన కుటుంబానికి సేవ చేస్తుండేవాడు, పిల్లలతో కలిసి ప్రేమగా పెంచేవాడు, పిల్లల్ని, భార్యకి తోడుగా ఉండేవాడు, చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇవన్నీ వదిలిపెట్టి పొలిటికల్ పార్టీల చుట్టూ తిరిగి వాట్ హీ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్, వాట్ హీ గెయిన్డ్ ఈజ్ 10 ఏళ్లు కార్డియాలజీ ప్రాక్టీస్ చేసి సంపాదించిన సొమ్మంతా బుగ్గిపాలైంది. దట్ ఈజ్ వాట్ హీ గెయిన్. నౌ హీ కమ్స్ అండ్ టెల్స్ ది లోకల్ తెలుగుదేశం లీడర్స్ that I lost so much for the sake of party. Now you recognize. So much sacrifice he has done for the party. Recognize. Give ticket. Make me something meaningful. I lost all for the sake of party. అంటే ఏమన్నా వీళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని వీలు కుదిరితే రికగ్నైజ్ చేస్తారు, లేకపోతే రికగ్నైజ్ చేయంటే రికగ్నైజ్ చేస్తారేంటి. వాళ్ళకి అన్ని వాళ్ళకి కుదిరినప్పుడు, వాళ్ళకి మనస్సుకి నచ్చినప్పుడు రికగ్నైజ్ చేస్తారు. అది ఆఖరికి ఈ లోకల్ పార్టీ బాసెస్ ఉంటారు చూసారా, వాళ్ళ రికగ్నిషన్ కోసం వాళ్ళకి రోగం వస్తే ఇతని ముందు నిలబడాల్సిన వాళ్ళు వీళ్ళ దగ్గర రికగ్నిషన్ కోసం ఈ డాక్టర్ వెళ్ళి గిరగిరా తిరుగుతున్నాడు. ఆపరేషన్స్ చేయటం ఏనాడో మర్చిపోయాడు, దాంట్లో స్పెషలైజేషన్ మర్చిపోయాడు. పాలిటిక్స్ లో పడ్డవాడికి డాక్టర్ ఏం చేస్తాడు, ఇంకా ఏదో ఇండియాలో కాబట్టి నడుస్తుంది, అమెరికాలో అయితే ప్రాక్టీస్ పర్మిషన్ క్యాన్సిల్ చేసి పెడతారు. ఇండియాలో కాబట్టి ప్రజలు దేవుణ్ణి దే బిలీవ్ ఇన్ గాడ్ మోర్ దాన్ ది డాక్టర్ అరౌండ్. డాక్టర్ కనుక ఇండియన్ సొసైటీ లాంటి సొసైటీ ఎక్కడ ప్రపంచంలో ఉండదు. డాక్టర్ కనుక చేసిన వైద్యం తగ్గిందనుకోండి, డాక్టర్ దేవుడు అని చెప్పేసి ఆయన నెత్తిని పెట్టుకుంటారు, దండాలు పెడతారు. తగ్గలేదనుకోండి, పాప ఆయన ఏం చేస్తాడు, దే గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు హిమ్ ఆల్ ది వే. పాప ఆయన ఏం చేస్తాడు, మన ప్రారంభం బాగోలేదనుకుంటాం. అలాంటి పేషెంట్లు దొరకడం డాక్టర్ల పుణ్యం. ఇలాంటి పేషెంట్లు ఎక్కడా లేదు ప్రపంచం. భారతదేశంలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడంటే ఇది మోస్ట్ ప్రివిలేజ్డ్ గా. అమెరికా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది అప్పుడు. దే ఆర్ పర్మనెంట్లీ అఫ్రైడ్. అంచేతనే వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అమెరికాలో డాక్టర్లు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఎందుకు ఇన్సూరెన్స్ చేస్తారంటే ఎప్పుడైనా వైద్యంలో పొరపాటు అయితే దానికి ఇన్సూరెన్స్ చేస్తారు. అలాంటి ఇన్సూరెన్స్ ఒకటి ఉందని కూడా మీరు భారతదేశంలో విన్నారా అసలు? ఎనీవే, సో మనిషి తన లోపలుండే వెలితిని పదవుల ద్వారా, అధికారం ద్వారా, ధనం ద్వారా, భోగాల ద్వారా, నేను ఇదే లిస్టులో ఇంకో 4 యాడ్ చేస్తే మీకు వినడానికి బాగుండదు, కానీ మరి యాడ్ చేయక తప్పదు. కామ్య కర్మల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, దానాల ద్వారా, ధర్మాల ద్వారా ఆ వెలితి పూడ్చబడదు. మీరు ఈ దానాలని, ధర్మాలని, తీర్థయాత్రలని, కర్మల్ని పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడు ఆ పుణ్యం మీకు పండి మీరు వేదాంతాన్ని అధ్యయనం చేసి ఆత్మనిష్టలో ఆత్మ ధ్యానం చేస్తే, అంతర్ముఖులై జీవిస్తే సింపుల్ గా, అప్పుడు మీ పూర్ణతత్వాన్ని మీరు ఆవిష్కరించుకుంటే ఆ దారికి ఉపయోగపడతాయి. మీరు ఆ దారిలో పయనించకపోతే అవి కూడా, వాటి ఉపయోగం కూడా జస్ట్ సో 50-50 ఉపయోగం. క్షీణే పుణ్య మృత్యులోకం విశంతి కైండ్ ఆఫ్ ఉపయోగం. కాబట్టి సో క్రియావా, ఇక్కడ క్రియ అంటే ఇప్పుడు నేను మొత్తం అన్ని క్రియలు కవర్ చేశాను, ఇది కాదు క్రియ అంటే. వైరాగ్యము, ఆ జ్ఞానము, ఆయన శంకరులు చెప్పారుగా, జ్ఞానము, ధ్యానము, వైరాగ్యము.
ఆది శబ్దం ఒకటి వేశారు. ఆది వేస్తారు ఎప్పుడైతే ఉన్నవన్నీ మనం కవర్ చేయలేదేమో అనే ఒక అసంతృప్తి ఉన్నప్పుడు ఆది పారేస్తారు. మనం ఇంకా ఏవో కొన్ని ఉంటాయి, అన్ని లిస్ట్ అంతా అస్తమానం ఎక్కడో పెట్టాలంటే ఎక్కడ కుదురుతుంది? ఆది పారేస్తాను. ఆది పారేస్తే ఆ సాధకుడు లేకపోతే ఆ వ్యాఖ్యాత చూసుకుంటాడు ఆ ఆది సంగతి. కాబట్టి ప్రధానమైన 3 చెప్పేశారు. చెప్పేసి ఇంకా ఉంటాయి కొన్ని, జ్ఞానం, ధ్యానం, వైరాగ్యం చెప్పేశారు. ఇంకో కొన్ని ఉంటాయి, శమదమాదులు, ఇవేవే ఉంటాయి, వేసుకోండి. కాబట్టి జ్ఞానము అంటే శ్రవణం చేయండి, ధ్యానము చక్కగా మంత్రము ఏదో మంత్ర జపం కూడా ధ్యానంలో భాగం. సో ఆత్మధ్యానము, నిధిధ్యాసనము, మంత్ర జపము చేయండి. తర్వాత వైరాగ్యము, సింపుల్ గా బతకండి, విరాగులుగా విరక్తులుగా జీవించండి. ఇది కొంతమంది అనుకుంటారు, అబ్బో ఇలాగైతే చాలా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనుకుంటారు. చాలా పొరపాటు. మనం ఏమీ సాక్రిఫైస్ చేయక్కర్లేదు. నిజానికి మొత్తం శాంతి, సుఖము, ఆనందము అంతా మనదే. ఇప్పుడు పెద్ద బండరాయి ఒకటి మోస్తున్నాడండి, ఆ బండరాయి కింద పారాయిరా అంటే అబ్బో అంత సాక్రిఫైస్ చేయాలని నేనంటే అది ఏమన్నమాట అది? కాబట్టి వైరాగ్యము, ధ్యానము అంటే మీరు దాంట్లో సాక్రిఫైస్ ఏముంది? న్యూసెన్స్ అవతల పారేసినట్టు. ఇప్పుడు వేస్ట్ అంతా ఇంట్లో పోగుపడ్డ వేస్ట్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పారేసి వచ్చారనుకోండి, సాక్రిఫైస్ అంటారా దాన్ని? సాక్రిఫైస్ అంటారు, తెలివైన పని అని అంటారు అంతే. దాంట్లో ఏదో పెద్ద మేమేదో అన్ని సాక్రిఫైస్ చేసేస్తున్నామని కూడా అటువంటి దృష్టికోణం కూడా అనవసరం, తప్పు కూడా అది. పైగా అనవసరమైన తప్పు అది. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు అనవసరమైన విషయాలు. మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక వస్తువు కొంటే అది గదిలో ఉంటుంది, లేకపోతే హాల్లో ఉంటుంది, లేకపోతే షోకేస్లో ఉంటుందని అనుకుంటాం. అలా ఉండదు అది. ఈ గదిలోనూ, హాల్లోనూ, షోకేస్లోనూ ఉండదు. అది మన మనస్సులో ఉంటుంది. గదిలోనూ, హాల్లోనూ, షోకేస్లోనూ ఉండే స్థితి నీకే ఉంటే అది అక్కడ షాప్లోనే ఉండేది. ఆ స్థితి లేకపోబట్టే, అది నీ మనసులో ప్రవేశించబట్టే అది గదిలోకి వచ్చింది అసలు. ఇది ఫస్ట్ ప్లేస్. అయితే షాప్లో ఉండదు, షాప్లోనే ఉండేది. నాకు ఆర్టిస్ట్ ఒక ఆయన నాకు తన ఆర్ట్ అంతా చూపించాడు. ఒక్కొక్క ఆర్ట్ $1000 మినిమం చూపించి మీరు ఏదైనా ఒకటి తీసుకెళ్ళన్నాడు. నేనన్నాను, ఎందుకో నాకెందుకు, ఇది ఎక్కడుందో అక్కడే సోఫగా ఉందని చెప్పాను. ద ఆర్ట్ ఫార్, ఇప్పుడు ఈ ఫోటో ఉందనుకోండి, ఎంత అందంగా ఉందో చూడండి. ఆ అందంగా ఉంది కాబట్టి సంచిలో పెట్టుకోవడం అనా? ఎక్కడ ఉందో అక్కడ ఎంతో బాగుంది. ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి, అందంగా ఉంది, వెంటనే వెళ్ళి దాన్ని తుంపడం అన్నది అది మనిషి యొక్క అజ్ఞానానికి చిహ్నం. ఎందుకు తుంపడం? ఎందుకు? అందంగా ఉంది కాబట్టి. అందంగా ఉంది కాబట్టి అలా వదిలేసేదాన్ని. దాన్ని తుంపి బటన్ హోల్కో ఎక్కడో పెట్టుకుంటే గానీ అందం కాదా అదేమి? కాబట్టి ఆత్మ క్రియావాన్ అంటే ఇది క్రియ. అంతేగాని ఇక్కడ క్రియలంటే ఏవో ఇంక వరుస పెట్టి కర్మలని కాదు. సమాస పాఠే ఆత్మరతిరేవ క్రియాస్య విద్యతే ఇది బహువ్రీహి మతుబర్థయోః అన్యతరః అతిరిచ్యతే. అంటే శంకరాచార్యుల కాలంలో ఆ మాన్యుస్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో, ముండకా మాన్యుస్క్రిప్ట్, ఆ తర్వాత ఆ ప్రవచనం కూడా ఉంటుంది కదండి, వల్లి వేసి మంత్రాలని విద్వాంసులు వల్లి వేస్తున్నప్పుడు ఇక్కడ పాఠం ఏమనుంది? ఆత్మరతి క్రియావాన్ అని పాఠం ఉన్నది. ఆయనకి లభించిన మాన్యుస్క్రిప్ట్ లో ఆ విసర్గలేని పాఠం ఉంది, ఆత్మరతి క్రియావాన్. వెరీ సటిల్ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఆ వల్లి వేసేవాడు ఆత్మరతి క్రియావాన్ అని వల్లి వేయాలి. అలాగ వేసి ఎవడో ఒకడు మిస్టేక్ చేశాడు అనుకోండి, ఆ మిస్టేకే కొనసాగింది అనుకోండి, ఆత్మరతి క్రియావాన్ అయిపోతుంది. అది అలాగే వచ్చేస్తుంది పాఠం. ఆ పాఠం ఉంది. పాఠాల్లో కొంచెం భేదం ఉంటుంది. మంత్రపుష్పంలోనూ అక్కడ కూడా కొద్ది భేదాలు ఉంటాయి. సో నేలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వరా అని మన ఆంధ్రదేశంలో పాఠం. అది మంత్రపుష్పం ఉంది కదండి మహానారాయణ ఉపనిషత్తులోది, మీరు వినే ఉంటారు ఈ మంత్రం. నేలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ, మధ్యస్థాత్
తకారం తకారం దకారం అవుతుంది, పంచమే ఏకవచనం లాగా. విద్యారణ్యస్వామి పాఠంలో ఆ దకారం లేదు, అది పంచమే ఏకవచనం కాదు. అదే విద్యుల్లేఖ అన్నది ప్రథమ ఏకవచనంగా, నీలతో ఏదో మధ్యస్థ ప్రథమ ఏకవచనం ఉండాలి. ఇది పంచమే ఉండే అది ప్రథమ ఉంటే ఈ రెండింటికి ముడిపెట్టడం అలాగండి. నీలతో ఏదో మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. ఈ పాఠం తమిళనాడులో ఉంది. తమిళనాడు పండితులందరూ కూడా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అని చెప్తారు. విద్యారణ్య స్వామి భాష్యంలో దీని మీద మీమాంస చేశారు. ఎలాగైనా ఆయన ఏం చేశారంటే, అర్థం చెప్పాల్సిన వాడికి అర్థానికి సరిపడి పాఠం చూసుకుంటాడు, కానీ అర్థం చెప్పడం కుదరని పాఠం ఎక్కడ పెట్టుకుని ఏం చేస్తాడు దాన్ని. ఆయన ఏం చేశాడంటే ఈ దకారం తీసి పక్కనెట్టి అది కుదరదు, అది అర్థానికి ఫిట్ కాదు. ఊరికే ఇంకా అర్థం గురించి పట్టించుకోకుండా వల్లించుకుంటే సరిపడుతుంది, యూ కెన్ డూ దాట్. బట్ అర్థం చెప్పాలనేప్పటికీ సమస్య వస్తుంది. సో నీలతో ఏదో మధ్యస్థ, నల్లని మేఘముల గుంపు మధ్యలో ఉన్నటువంటి విద్యుల్లేఖ ఇవ, మెరుపు తీగవలే భాస్వర, చక్కగా ప్రకాశించున్నది అని అర్థం రాశారు. అద్దు పంచమేకవచనం హీ జస్ట్ డ్రాప్డ్ ఇట్. ఎవరిలో పెట్టారు అది, ఏదో అలా పాఠ పరంపరలో ఏమంటే వేల సంవత్సరాల నుంచి అలా వల్లించుకుంటూ వస్తుంటే ఏదో మిస్టేక్ వస్తుంది. 10 రోజుల క్రితం రాసిన పుస్తకం ఈవేళ ప్రింట్ చేస్తే 30 మిస్టేక్స్ ఉన్నప్పుడు 10,000 సంవత్సరాల క్రితం నుంచో 30,000 భగవంతుడికి తెలియాలి ఎప్పుడు ప్రారంభమైందో అది. ఎందుకంటే సృష్టి ఆది నుంచి వస్తున్న విజ్ఞానం. ఇది ఎవడో దకారం పొరపాటున పెట్టాడు మధ్యలో అని నాకు అనిపించింది. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, డజంట్ మ్యాటర్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని నువ్వు ఎలా చెప్పినా అర్థం మటుకు ఇంతే. ఇప్పుడు ఆత్మరతి క్రియావాన్ అది కరెక్ట్ పాఠం. ఎందుకంటే ఆ మంత్రం యొక్క ఆ ప్రవాహం కూడా అలా ఉంది. ఆత్మక్రీడ, ఆత్మరతి, ఆ పదాలు అంతంత మాత్రమే. ఇప్పుడు ఓ పాఠం ఏమనుందంటే ఆత్మరతి క్రియావాన్ అని పాఠం ఉన్నది. ఈ పాఠం ఏం చేయాలి? దానికి శంకరులు అంటున్నారు బహువ్రీహి సమాసం చేయాలి. బహువ్రీహి సమాసం ఏమని చేయాలి? ఆత్మరతి క్రియలు కలవాడు. ఆత్మరతిశ్చ, కొంచెం వ్యాకరణ సమస్య లేని వాళ్ళు చింత చేయకుండా అయిపోతుంది. సో ఆత్మరతిశ్చ క్రియాశ్చ యస్య సహ, ఆత్మరతి క్రియలు గలవాడు. అలా చేయాల్సి ఉంటుంది. మరి విసర్గ లేకపోతే ఇంకా గతి లేదు, సమాసం చేయాల్సి ఉంటుంది. సమాసం అంటే బహువ్రీహే. అయితే పోనీ బహువ్రీహి చేసుకోవచ్చు కదా. నష్టం ఏంటంటే అప్పుడు ఆ వాన్ అనేటువంటి మతుబ్బుందు చూడండి, అది అనవసరం, అది ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే ఆత్మరతిశ్చ క్రియాశ్చ యస్య సహ, ఆత్మరతి క్రియలు గలవాడు, ఆత్మరతి క్రియ అవుతుంది. పీతం అంబరం యస్య సహ, పీతాంబర అవుతుంది. మళ్ళీ పీతాంబరవాన్ అని అక్కర్లేదు. పీతాంబరవాన్ అంటే అది ఆ వాన్ ఎక్స్ట్రా, అది అన్నెసెసరీ. అలాగే ఇక్కడ కూడా సమాస పాఠే అంటే విసర్గ లేకుండా వల్లించే సందర్భంలో ఆత్మరతిరేవ క్రియా అస్య విద్యతే, వీడికి ఉన్న క్రియల్లా ఆత్మరతియే, ఆత్మరతి ఏవ క్రియా యస్య సహ అని ఆ విధమైన బహువ్రీహి సమాసం చేస్తే అప్పుడు బహువ్రీహిలో కలవాడు అని అర్థం ఉన్నది. మతుబ్బు అనే ప్రత్యయం ఉంది. ఆ వాన్ అన్నది మతుప్పు అనే ప్రత్యయం. మతుప్పుకి వత్తు వచ్చింది. ఒరిజినల్ గా మతుప్పు, తర్వాత వత్తు వచ్చింది. ఆ వాన్ అనే ప్రత్యయ, మతుప్పు అనే ప్రత్యయానికి కలవాడు అని అర్థం. ఇప్పుడు బహువ్రీహిలో ఒక కలవాడు అని అర్థం. మతుబ్బ యొక్క అర్థము కలవాడు, ఒకటి అధికం అవుతోంది. అన్యతరహా అతిరిచ్యతే, రెండింట్లో ఒకటి అధికం. ఏది అధికం? వాన్ అధికం. అన్యతరహ అంటే బహువ్రీహి అధికం అనుకున్నారు, వాన్ అధికం అంటే మతుప్పు అధికం. కాబట్టి ఆ పాఠం బాగులేదు అని బాగులేదని ఆయన అనలేదు. ఇలాగంటే ఇబ్బంది ఒకటి ఉంది అని చెప్పారు. కాబట్టి ఆ పాఠం ఉన్నవాళ్ళు ఎవరైనా వల్లించే వాళ్ళు ఉంటే విసర్గ పెట్టి వల్లిస్తే మంచి అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే మన శన్నో మిత్రశం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని ఉంది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి చెప్పగలను
ఇప్పుడు ఈ ప్రత్యక్షం బ్రహ్మ అన్నది ద్వితీయావిభక్తి అవుతుంది. అప్పుడు త్వముని ద్వితీయాలోకి త్వాం అని వాయాల్సి ఉంటుంది. కానీ మన ఆంధ్ర పాఠం త్వమేవా అని ఉంది. శంకర భగవత్పాదులు త్వామేవా అనే వ్యాఖ్యానం చేశారు. మీరు చూశారు. అర్థాన్ని బట్టే వ్యాఖ్యానం. కాబట్టి ఇప్పుడు దీనికి వ్యవస్థ ఏమిటి అంటే, అర్థం చెప్పుకునేప్పుడు త్వామేవా అని అర్థం చెప్పుకుని, మంత్రం చెప్పేప్పుడు త్వమేవా అని చెప్పడం. ఎందుకంటే అలాగా అదొక కాంప్రమైజ్ ఫార్ములా. త్వమేవా అని ఎందుకు చెప్పడం అంటే, ఏదో మరి అలా వస్తోంది పరంపర, ఆ వస్తున్నదాన్ని వస్తున్నట్టు చెప్పేయటం. అర్థం దగ్గరికి వచ్చేప్పటికీ త్వముకి అర్థం కుదరదు, త్వాముకే కుదురుతుంది. కాబట్టి త్వాములాగే అర్థం చెప్పుకోవడం. కాబట్టి ఇక్కడైతే అసలు స్పష్టంగా కరెక్ట్ పాఠం కనపడుతూ ఉంటే ఇంకో అధిక పాఠం తీసుకొచ్చి దాన్ని పెట్టడం సరికాదు. అది అంటే మరి భాష్యకారులు ఏం చేస్తారంటే తరువుగా వ్యాఖ్యానం చేస్తారు. అక్కడ అలాగంటే పాఠం ఉన్నప్పుడు సమాజంలో దానికి ఒక గతిని చూపించాలి. అది సరిగ్గా లేదండి అని ఒక అభిప్రాయం చెప్పారు. తప్పు ఒప్పు అనే మాట అని చెప్పడం. దాంట్లో ఇటువంటి ప్రాబ్లం ఉన్నది. ఆ మతుప్పు అధికమైపోతుంది. ఇప్పుడు వేదంలో ఓ పదం ఎక్స్ట్రా అన్నెసెసరీ అంటే అది మరి వినడానికి బాగుండదు. బట్ దేర్ ఫార్ యూ థింక్ అబౌట్ అంటే ఆత్మరతి క్రియావాన్ పర్ఫెక్ట్. అది కేచిత్తు అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యయో సముచ్చయార్థమిచ్చంతి. ఇదో మీమాంస. ఈ మీమాంస ఎక్కడ మొత్తం శంకర భాష్యాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇది మన వెంట పడుతూ ఉంటుంది. ఇది వదిలిపెట్టేది కాదు. నేనేమో మీకు ఈశావాస్య భాష ఈశావాస్యంలో ఉంది ప్రారంభంలో, ఇంకా చెప్పలేదు అది. సో తైత్రీయంలో ఉంది, తర్వాత గీతలో ఇంకా వచ్చేస్తుంది. ఇంక ఇదే ఉంటుంది. ఒక కొన్ని క్లాసులు 10 క్లాసులు భాష్యం ఈ మీమాంసే. సో ఈ మీమాంస ఏమిటంటే కర్మ ఉన్నది, జ్ఞానం ఉన్నది. నేను మొన్న మీకు శంకర జయంతి నాడు ప్రసంగం కూడా కొంత చేశారు దీని గురించి. సో కర్మ జ్ఞానము. కర్మ ఎవళ్ళు బోధించారు? వేదం బోధించింది. జ్ఞానం ఎవళ్ళు బోధించారు? వేదమే బోధించింది. మనకు వేదం ప్రమాణం. కాబట్టి ఒకటి కర్మలేమో వేదం కాకుండా మరొకటేదో బోధించి జ్ఞానం అలా కాదు. రెండు వేదం చేత బోధింపబడ్డాయి, రెండు ప్రమాణమే. కాబట్టి వీటిని మనము సముచ్చయం చేసి జీవితంలో వాటిని పాటించాలి అని ఒక అభిప్రాయం. ఇప్పుడు సముచ్చయము సమన్వయము అని 2 పదాలు ఉన్నాయి. సముచ్చయము అంటే ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండింటినీ కలిపి సేవిస్తే దాన్ని సముచ్చయము అంటారు. అలా కాకుండా వేరు రెండింటిలో ఒకటి ఒక వ్యక్తి మరొకటి మరో వ్యక్తి గాని, లేక ఒకే వ్యక్తి ఒకదానిని ఇప్పుడు మరో దానిని మరో కాలంలో గాని చేస్తే దానిని సమన్వయము అని అంటారు. నేను చాలా కన్ఫ్యూజ్ చేసి పెట్టానా ఏమి? ఈజీగానే ఉంది కదా. ఇప్పుడు మందు ఇచ్చారనుకోండి, మందు ఈ టాబ్లెట్ వేసుకోమంటే ఇది పొద్దున్న అది మధ్యాహ్నం వేసుకోమన్నారా అని అడిగారు అనుకోండి, అలా వేసుకోండి అంటే అది సమన్వయం అవుతుంది. లేదండి రెండు ఒకేసారి పొద్దున్నే వేసుకోండి అంటే సముచ్చయం అవుతుంది. అలా కాకుండా ఇది మీరు వేసుకోండి, ఇది మీ అమ్మగారి వేసుకోమండి అని ఇచ్చారనుకోండి, అది కూడా సమన్వయమే. వేరువేరు వ్యక్తులు వేసుకున్నప్పుడు సమన్వయమే. ఒకే వ్యక్తి వేరువేరు కాలాల్లో చేసినప్పుడు సమన్వయమే. ఒకే వ్యక్తి ఏకపురుషస్య ఏకకాలే అంటూ ఉంటారు శంకర్లు. ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండింటిని కలిపి చేస్తే దాన్ని సముచ్చయము అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏమిటంటే ఆత్మజ్ఞాన నిష్ఠ కర్మ 2 ఉన్నాయి. ఈ రెండింటికి సముచ్చయమా సమన్వయమా అన్నది మీమాంస. మీమాంసకులు అంటే పూర్వమీమాంసకులు కర్మవాదులు రెండింటికి సముచ్చయాన్ని చెప్తారు. శంకరులు సముచ్చయాన్ని చాలా గట్టిగా ఆగ్రహంతో ఖండించి సమన్వయాన్ని చెప్తారు. ఇది ఓవరాల్ పిక్చర్. ఎందుకంటే ఇప్పుడు మీరు కర్మ చేయాలనుకోండి, దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఇప్పుడు కర్మ చేయాలనుకోండి, కర్మ దేనికోసం చేస్తాడు మనిషి? కర్మఫలం కోసం చేస్తాడు. కర్మఫల కాంక్ష ఉన్నవాడే కర్మని చేస్తాడు. కర్మఫలం మీద ప్రేమ లేదు, కర్మఫలం అక్కర్లేకపోతే కర్మ చేయరు. అసలు కర్మ విధానమే అలాంటిది. కర్మ విధానం ఏంటంటే అగ్నిష్టోమైన స్వర్గకామో యజేత. స్వర్గమును కోరువాడు
యజ్ఞమును చేయవలను. యజ్ఞాన్ని అలాగే విధిస్తోంది శృతి. స్వర్గమును కోరువాడు చేయవలను అంటే, సపోజ్ నాకు స్వర్గం అక్కర్లేదు, అప్పుడు నువ్వు చేయక్కర్లేదు. కాబట్టి కర్మకి ప్రేరణ ఏమిటి? కామన. వైదిక కర్మం అంటే నేను అంటూ ఉంటాను, కోరిక ఉండాలి, ఆ కామన ఉండాలి. ఆ కామన చేత ఆ కర్మని చేస్తాడు. కామనకి మూలం ఏమిటి? మీరు పాఠం చదివారు చాలా కాలం నుంచి. కామనకి మూలం ఏమిటి? అజ్ఞానం. మీరు అడగచ్చు ఏమిటండి అజ్ఞానం అని. అంటే ఆత్మ పూర్ణము అనే అజ్ఞానమే. ఇంతవరకు పాఠం అదే జరిగింది. ఆత్మయందు ఒక వెలితి ఉండి, ఆ వెలితి స్వర్గానికి పోతే పోతుంది. ఆత్మలో ఉన్న వెలితి స్వర్గానికి వెళ్తే పోతుంది. ఊటీ వెళ్తే పోతుంది కదా. అలా అందుకోసమే కదా ఊటీ వెళ్తున్నది మరి జనాలు. ఇప్పుడు ఊటీ అన్నది లోకల్, స్వర్గం అన్నది సంవాట్ డిఫరెంట్. ఊటీ వెళ్ళినవాడు వాపసు వస్తాడు, అది మర్చిపోకండి మీరు. అలాగే స్వర్గానికి వెళ్ళినవాడు కూడా వాపసు వస్తాడు. సో ఇప్పుడు వీడికి ఆత్మ తనలో వెలితి ఉన్నది. ఈ వెలితి స్వర్గానికి వెళ్తే పోతుందని ఒకడు యజ్ఞం చేస్తాడు, ఈ వెలితి ఊటీ వెళ్తే పోతుందని ఇంకొకడు లంచం పుచ్చుకుని ఊటీ ఫస్ట్ క్లాస్ లో వెళ్ళొస్తాడు. దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. వీడు ఎప్పటికైనా ఉద్ధరింపబడతాడు, వీడికి ఉద్ధారానికి అవకాశమే లేదు. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. బట్ టు స్టార్ట్ విత్ కామన అన్నది సమానం. ఈ కామనకి మూలంలో ఏమున్నది? ఆత్మయందు లోటు, వెలితి. ఏమన్నా స్వర్గానికి ఎందుకు వెళ్ళాలండి? అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? నాకు బాగుంటుంది. ఇప్పుడు బాగులేదు. అక్కడికి వెళ్తే బాగుంటుందంటే ఇప్పుడు బాగులేదనమాట. అంటే ఆత్మయందు వెలితి. ఆత్మ పూర్ణము అనే స్థితికి, ఆత్మయందు వెలితి యొక్క అనుభవానికి ఎంత గల్ఫ్ ఉందో చూడండి. ఆత్మ పూర్ణమై ఉండగా వీడు ఆత్మ వెలితి గలది అని స్వీకరిస్తున్నాడంటే దాని పేరే అజ్ఞానము అని అంటారు. అలా కాదండి, ఒక యజ్ఞం చేసి ప్రొసీజర్ అంతా నాకు వచ్చు, నేను యజ్ఞాన్ని పకడ్బందీగా నిర్వహించగలను, నన్ను పట్టుకుని అజ్ఞానం అంటారు. ఏమిటంటే నీకు యజ్ఞానికి సంబంధించిన సమాచారం అంతా నీకు తెలుసు, కానీ ఆత్మ పూర్ణము అని నీకు తెలుసా? తెలియదు. అదే అజ్ఞానం అని అంటాం. మేము పెట్టుకున్న పేరది. కాబట్టి అజ్ఞానాన్ని బట్టి కర్మ పుడుతుంది. ఆత్మజ్ఞానము ఆ జ్ఞానానికి విరుద్ధము. కాబట్టి ఈ జ్ఞానాన్ని, ఆ కర్మని నీవు ఒకే గాట కట్టేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే చీకటి ఉన్నది అంటే అర్థం ఏంటండి? వెలుతురుని తోసిపుచ్చి చీకటి ఉంటుంది. వెలుతురు వచ్చిందంటే అర్థం ఏంటండి? చీకటిని అనుగ్రహిస్తూ వెలుతురు రాగలదా? రాలేదు. పోనీ ఓ చీకటి నువ్వు కూడా నాతో పాటు ఉండు, కలిసి ఉందాం, అలా కుదురుతుందా? వెలుతురు వచ్చింది అంటే అర్థం ఏంటండి? చీకటి పోయిందని అర్థం. అలాగే జ్ఞానము అజ్ఞానము ఇవి వెలుతురు చీకటి వంటివి. ఆత్మ పూర్ణము అనే జ్ఞానము, ఆత్మ అపూర్ణము అనే అజ్ఞానము, ఇది వెలుతురు, ఇది చీకటి. ఆత్మ అపూర్ణము అనే అజ్ఞానం ఉన్నప్పుడే కర్మ ఫలమునందు కామన, దానిని బట్టి కర్మ పుడతాయి. ఆత్మ పూర్ణము అనే జ్ఞానంలో ఉన్నవాడు ఆత్మ అకర్త అని తెలుసుకుంటాడు, ఆత్మ పూర్ణము అని తెలుసుకుంటాడు. వాడికి అసలు కర్మలతోటి సంబంధమే లేదు. కాబట్టి ఈ రెండింటికి సముచ్చయం ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒకే వ్యక్తి ఏకకాలంలో గృహస్థగాను బ్రహ్మచారిగాను ఉండగలడండి? ఉండలేడు. లేకపోతే ఒకే వ్యక్తి ఏకకాలంలో గృహస్థగాను సన్యాసిగాను ఉండగలడా? ఉండలేడు. ఎదర్ దిస్ ఆర్ దాట్. ఎందుకంటే ఇవి పరస్పర విరుద్ధాలు. వన్ ఎక్స్క్లూడ్స్ ది అదర్. వాటిలో ఒకటి ఉందంటే రెండోది లేనప్పుడు మాత్రమే ఒకటి ఉంటుంది. రెండోది ఉంది అంటే మొదటిది లేనప్పుడు మాత్రమే రెండోది ఉంటుంది. అటువంటి రెండింటిని పట్టుకొచ్చి ఏమీ ఆలోచన లేకుండా ఊరికే కేవలం సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని ఇది వేదమే చెప్పింది, అది వేదమే చెప్పింది అని సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని, సో నువ్వు రెండింటినీ ఒకే చోట పెడతానంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు మీరు ఓటు వేయాలనుకోండి, వీళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన వాళ్ళే ఇద్దరికి ఓటు వేస్తామంటే ఎక్కడ కుదురుతుందండి? ఎవరో ఒకళ్ళకి వేయాలి కానీ. కాబట్టి కాదండి, ఈ ఎలక్షన్కి వీళ్ళకి వేస్తాం, మళ్ళీ ఎలక్షన్కి వాళ్ళకి వేస్తాం, పర్వాలేదు, సమన్వయం కుదురుతుంది. సముచ్చయం ఎలా కుదురుతుంది? కాబట్టి జ్ఞానమునకు కర్మకు, కర్మ విద్యకి బ్రహ్మ విద్యకి సముచ్చయము కుదరదు. అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యయోహో, కర్మ విద్య బ్రహ్మ విద్య ఈ రెండింటికి సముచ్చయం. ఎలా సముచ్చయం? ఆత్మరతి బ్రహ్మ విద్య, క్రియావాన్ కర్మ విద్య. ఈ రెండింటిని సముచ్చయం చేద్దాము, తప్పదే. అవును, దీని మీద మీకు ప్రశ్న రావచ్చు. ఈ సముచ్చయానికి అసలు ఆ సముచ్చయం చేద్దామని అంటున్నవాడి యొక్క అభిప్రాయం ఏమిటి?
అది కాదని ఖండించటంలో వీరి అభిప్రాయం ఏమిటి? ఒకప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. కడుపులో ఏదో పెట్టుకుని ఆయన ఆర్గ్యూ చేస్తూ క్వశ్చన్ రైజ్ చేస్తారు. కడుపులో ఏదో పెట్టుకుని ఈయన సమాధానం చెప్తూ ఉంటారు. దాన్ని సో రహస్య అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఆ రహస్య అభిప్రాయం పైకి చెప్పకుండా వాడు ప్రశ్న వేస్తాడు, తన రహస్య అభిప్రాయం పైకి చెప్పకుండా వీడు సమాధానం చెప్తాడు. అలాంటిది మీరు గమనించారా? పాలిటిక్స్ లో సమృద్ధిగా ఉంటాయి ఎటువంటివి. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు యూ మే నాట్ అప్రిషియేట్ ఇట్ ఆర్ యూ మే నాట్ లైక్ ఇట్. ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ ఏమిటి అనిపించవచ్చు. ఎనీవే ఇస్తూనే ఉంటాను, అది ఉంటుంది. సో కడుపులో ఒకటి పెట్టుకుని ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఓ ప్రశ్న ఆ కడుపులో ఉన్నది బయట పెట్టడం. వీడు నువ్వు కడుపులో ఉన్నది ఏదో బయట పెట్టాక నా కడుపులో ఉన్నది నేను బయట పెడతానులే అని వీడు దానికి పైపై సమాధానం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న వేసిన వాడు పూర్వ మీమాంసకుడు. వాడి అభిప్రాయం ఏమిటంటే, నేను అవేళ మీ క్లాసులో అక్కడ శంకర జయంతి నాడు చెప్పాను, పూర్వ మీమాంసకుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, ఆత్మరతి అని పేరు పెట్టి నువ్వు కర్మలన్నింటినీ విదిలిపెట్టేసి కేవలము ఆత్మజ్ఞానము సన్యాసం అని అంటావు, అది ఖబర్దార్ అలాంటి జోలికి రావద్దు. అది వాడి కడుపులో ఉన్న అభిప్రాయం. సముచ్చయం కావాలంటే అర్థం ఏంటి? ఏదో పొద్దున్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆత్మజ్ఞానం, పొద్దున్నేమో కర్మ, మళ్ళీ సాయంకాలం కర్మ, మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత టీ తాగి సాయంకాలం కర్మ చేసుకునేదాకా ఉన్నటువంటి ఆ గ్యాప్ లో ఆత్మజ్ఞానము. అలా సముచ్చయం చేసుకోవాలి కానీ సన్యాసం పుచ్చుకుని కర్మలన్నింటినీ విడిచిపెట్టేస్తానంటావు, వేద విరుద్ధంగా పోతున్నావు అని వాడి కడుపులో ఉన్న అభిప్రాయం. అది చెప్పకుండా సముచ్చయం అంటూ ఉంటాడు. ఈయన కడుపులో అభిప్రాయం ఏమిటి? నువ్వు సముచ్చయం పేరిట సన్యాసాశ్రమానికే నువ్వేమో మోపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు. సమన్వయంలో కుదురుతుంది చూడండి. గృహస్థగా ఉన్నప్పుడు కర్మలు చేసుకుంటాడు, సన్యాసిగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉంటాడు. సమన్వయం. ఒకే వ్యక్తి. ఇద్దరు వేర్వేరు వ్యక్తులైతే వీడు గృహస్థగా ఉండి భిక్షిస్తూ ఉంటాడు, వాడు సన్యాసం పుచ్చుకుని భిక్ష తీసుకుంటూ జ్ఞాననిష్టలో వాడు ఉంటాడు. సమన్వయం అయితే సన్యాసాశ్రమం రక్షింపబడుతుంది. సముచ్చయం అయితే సన్యాసాశ్రమానికి గొడ్డలి పెట్టదు. అది కడుపులో ఉండే గుప్తాభిప్రాయాలు. అవి ఇక్కడ అనలేదు, మిగతా చోట్ల అన్నారు, ఇక్కడ అనలేదు. ఇప్పుడు మీకు సముచ్చయ సమన్వయాల కథంతో అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆయన మాట్లాడే భాష చూడండి ఎలా ఉంటుందో. కేచిత్తు అంటే కొంతమంది అయితే తూ అందే దర్హండి. కేచిత్ కొందరు అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యయో సముచ్చయార్థం ఇచ్చంతి. ఈ ఎస్పెషల్లీ ఈ మంత్రాన్ని కోట్ చేసి ఆత్మరతి క్రియావాన్ అనుంది. ఎవరు? ఏషః ఈ బ్రహ్మవేత్త ఆత్మరతి, ఆత్మజ్ఞాన నిష్ఠుడుగా ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడు? క్రియావాన్, క్రియల్ని చేసుకుంటూ ఉంటాడు. క్రియలు చేయాలంటే భార్య ఉండాలి. వైదిక క్రియలు కదండి, వైదిక కర్మలు. భార్య లేనిదే కర్మాధికారం లేదు. సో ఒకవేళ భార్య పుట్టింటికి ఎక్కడికో వెళ్తే ఆవిడ రవికుల గొడ్డ ఏదో పక్కన పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది పీట మీద. శ్రీరాముడు అలాగే చేసాడు యజ్ఞం. ఆయనంటే బంగారపు ప్రతిమ పెట్టాడు రాజు కాబట్టి. సో మామూలు గృహస్థుడైతే ఏదో పెట్టుకుంటాడు, ఏదో చీరో ఏదో ఒకటి పెట్టుకుని ఆ పక్కన అలా ప్రతినిధిగా పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. భార్య ఉండాలి. భార్య లేకపోతే కర్మాధికారం లేదు. కాబట్టి సో భార్య ఉందంటే అర్థం ఏంటి? గృహస్థాశ్రమం. కాబట్టి ఆత్మరతి క్రియావాన్ అంటే గృహస్థాశ్రమాన్ని ఫిక్స్ చేసిస్తే ఇంకా జ్ఞానం పేరు చెప్పి సన్యాసాశ్రమానికి అసలు అవకాశమే లేదు. ఇంక మరి ఈ సన్యాసాశ్రమం మాట ఏమిటి? దానికి ఇప్పుడు ఆశ్రమం అనేది ఒకటి ఉన్నప్పుడు దానికి ఒక వ్యవస్థ కల్పించాలి కదా. అంటే నేను ఆ వేళ మీకు చెప్పాను, లంగడాలు, గుడ్డివాళ్ళు, ఇలాగా లిస్ట్ అంతా ఉంది. వాళ్ళు బధిర, మూక, అంధ, ఇదంతా ఉంది ఆ లిస్ట్. వీళ్ళందరూ సన్యాసం తీసుకుంటారు అని ఆ విధంగా మీమాంసకులు చాలా ఘోరమైన నిర్ణయాలు చేస్తారు వాళ్ళు. నేను ఆ వేళ మీకు మనవి చేశాను, కర్మఠులు, అఠు అంటే ఠ అంటే అలాంటిది. ఆ కర్మఠులు ఉన్నారే వాళ్ళు చాలా ఘోరాతి ఘోరమైన నిర్ణయాలు చేసి పెడతారు. సో ఆ సముచ్చయాన్ని ఎప్పుడూ వాళ్ళు అలా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. శంకరులకి దీని సంగతి తెలుసు. అంచేతనే ఆయన సముచ్చయవాదాన్ని తునకల కింద ఖండిస్తారు. మొత్తం గీతాభాష్యం అంతా సముచ్చయవాద ఖండనమే. మీరు చదువుతారు ఈ పైన. సో ఇలా కొంతమంది సముచ్చయాన్ని ఇచ్చంతి ఇక్కడ ఆ అర్థాన్ని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మరతి జ్ఞాననిష్ట, క్రియావాన్ కర్మలు గలవాడు, రెండు కలిపి ఉంటాయి. కాబట్టి గృహస్థాశ్రమంలోనే రెండు. కాబట్టి సన్యాసాశ్రమం అవసరం లేదు. నీవు చెప్పినటువంటి కర్మ సన్యాసము, తర్వాత వైరాగ్యము, ఇవన్నీ అనవసరం. వైరాగ్యం ఉంటే ఉంది, వాళ్ళు అంటారు వైరాగ్యం ఉంటే ఏముందండి,
వైరాగ్యం ఎందుకు అనవసరంగానో? స్వర్గం కావాలని కోరుకోవాలి, యజ్ఞం చేయాలి, కానీ వైరాగ్యం ఏమిటి? ఇప్పుడు మోడర్న్ ఎగ్జిక్యూటివ్స్ ఏమంటారు? అంబిషియస్ గా ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్ గా ఉండాలి, కోటి కావాలని కోరుకోవాలి, దానికోసం బిజినెస్ చేయాలి, కానీ నాకు ఉన్నదంతా నేను సంతృప్తి పడతానంటే ఎక్కడ కుదురుతుంది అని మోడర్న్ వాళ్ళు అంటారా అనరా? కర్మమీమాంసకులు అంతే. ఎటొచ్చి వాళ్ళు బిజినెస్ బదులు యజ్ఞం చేయమంటారు. కామ్యయజ్ఞం. నిత్యకర్మ గురించి నేను చెప్పట్లేదు. సో వాళ్ళు వైరాగ్యాన్ని త్రోసిపుచ్చారు. ఎందుకో తెలుసునండి, వైరాగ్యానికి కనుక మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే వీడు మొత్తం అంతా కూడా తీసుకొచ్చి పెట్టేస్తాడని, అసలు కర్మకు అవకాశమే లేకుండా చేసి పెట్టేస్తాడు. ఎందుకంటే కర్మాధికారము కామన. చిత్రయా యజేత పశుకామహ అనే వాక్యం ఉంది. క్యాటిల్ వెల్త్ కావాలనుకున్న వాడికి చిత్రాయాగము చేయవలను. ఇప్పుడు నాకు క్యాటిల్ వెల్త్ కావాలని ఎవడైనా ఒకడు అనుకుంటే ఆ చిత్రాయాగం అనేది దానికి విలువ ఉంటుంది. దాన్ని ఎవడో ఒకటి చేస్తాడు. క్యాటిల్ వెల్త్ మాకు అక్కర్లేదు అనుకున్నారు అనుకోండి, ఇంక చిత్రాయాగం ఏమవుతుంది? ఎందుకు అక్కర్లేదు నీకు క్యాటిల్ వెల్త్ అంటే? వైరాగ్యం. ఈ రకంగా వైరాగ్యం వైరాగ్యం అంటుంటే 100కి 99 యాగాలకి అసలు వాటిని ముట్టుకోవాల్సిన పని లేకుండా అయిపోతుంది. అది మీమాంసకులు ఒప్పుకోరు. ఇంచేతనే వాళ్ళు వైరాగ్యాన్ని తిరస్కరించారు. సో దిస్ ఈజ్ ది డిస్కషన్ దట్ ఈస్ దే. దానికి సమాధానం చెప్తున్నారు. తచ్చైషః బ్రహ్మవిదాం వరిష్ఠః ఇత్యనేన ముఖ్యార్థవచనేన విరుధ్యతే. సో ఈ సముచ్చయాన్ని ఇక్కడ నువ్వు ప్రవేశపెడుతున్నావే, ఆత్మరతి క్రియావాన్ని, జ్ఞానము కర్మ రెండు కలిసి ఉంటాయనే సముచ్చయాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి ప్రయత్నము ఇది తప్పు. ఎందుకంటే వెంటనే పక్కనే ఉంది ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ, వీడు బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని అని ఉందా లేదా? బ్రహ్మజ్ఞాని అని ఉండగా ఆ బ్రహ్మజ్ఞాని నెత్తి మీద కర్మల యొక్క భారాన్ని పెట్టే ప్రయత్నము ఇది తగదు. ఎందుకంటే కర్మకి బ్రహ్మజ్ఞానికి పొసగదు. ఎందుకు పొసగదు? నేను ఇందాక మీకు మనవి చేశాను. ఇప్పుడు కర్మకి మూలం కామన. కామన ఉండాలంటే వాడికి తన ఆత్మ అపూర్ణము అనేటువంటి ధోరణి వాడికి, ఆ ధారణలో వాడు ఉండాలి. ఆత్మ అపూర్ణము అని అనుకున్నాడంటే వాడు అజ్ఞానం అవుతాడు, కానీ బ్రహ్మజ్ఞానం ఎందుకు అవుతాడు? బ్రహ్మజ్ఞాని అంటే అర్థం ఏంటి? ఆత్మ పూర్ణము. నిజానికి వాట్ ఈజ్ పూర్ణత్వం? ఫుల్నెస్ ఏమిటో తెలుసునా? డిజైర్లెస్నెస్. అదే పూర్ణత్వం. ఇంకంతకంటే వేరే పూర్ణత్వం అన్నారు. డిజైర్లెస్నెస్ ఈజ్ పూర్ణత్వం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు కోరిక పుట్టిందనుకోండి. కోరిక పుడితే ఏమిటవుతుంది? మీ స్వరూపము పూర్తిగా తిరస్కారం అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అదిగో ఆ వస్తువు కావాలి, ఆ భోగము కావాలి అని కోరిక పుట్టిందనుకోండి. అంటే నేనున్నాను, నేను చేతన పురుషుణ్ణి, నా యొక్క ఉనికి, సంథింగ్ ఈజ్ వాల్యుబుల్ దేర్, ఇవన్నీ కూడా తిరస్కరింపబడతాయి. తిరస్కరింపబడి కేవలము ఆ భోగ వస్తువే ప్రాముఖ్యాన్ని పొందుతుంది. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఏమంటే ఆ భోగ వస్తువు గొప్పదా? భోగ వస్తువుని కోరేటువంటి చేతన పురుషుడు గొప్పవాడా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు. వాడు ఓ వస్తువు తయారు చేస్తాడు, తయారు చేసి అదే అమ్మాలి. ఇప్పుడు ఏమంటే ఆ వస్తువు అంత గొప్పది, అంత శ్రేష్టమైనది అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అంత గొప్పది, అంత శ్రేష్టమైనది అడ్వర్టైజ్మెంట్ ఎవరి కోసం ఇస్తున్నాడు? మీకోసం ఇస్తున్నాడు. ఏమన్నా అంత గొప్పది, అంత శ్రేష్టమైనది వాడే అట్టి పెట్టుకోవచ్చు కదా. మీకు అంటకట్టి ప్రయత్నం వాడెందుకు చేయాలి అసలు? తర్వాత ఇంత అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవళ్ళ కోసం ఉద్దేశింపబడింది? మీకోసం ఉద్దేశింపబడింది. అంటే ఇప్పుడు వాడు అమ్మే వస్తువు గొప్పదా, మీరు గొప్ప? మీరే గొప్ప, కానీ మీరు అది తెలుసుకోరుగా. మీరేమనుకుంటారు? ఆ వస్తువే గొప్ప అనుకుంటారు. వాడేదో ప్యాచ్ ఏదో పెట్టి, ఈ ప్యాచ్ ఇక్కడ పెట్టుకుంటే నీకు బరువు తగ్గుతావనో ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఆ ప్యాచ్ ఏదో వాడే పెట్టుకుని వాడే తగ్గించుకోవచ్చు కదా. మీకు వెంటనే అమ్మేయాలని వాడికి ఎందుకంత హడావిడి? సో దట్ ప్యాచ్ ఈజ్ వర్త్లెస్ అన్లెస్ యూ లైక్ ఇట్. దాన్ని మీరు ఇష్టపడకపోతే ఇట్ ఈజ్ వర్త్లెస్. ఇప్పుడు లక్స్ ఉందండి. లక్స్ అంటే అది సినిమా తారల యొక్క హొయ్యలు సోయగము అంటూ వాడు ఏదో వేస్తాడు. అంత గొప్పదైనప్పుడు అది ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెట్టి ప్రయత్నం నువ్వు ఎందుకు చేసా? ఆ హొయ్యలు అంతా నువ్వే పెట్టుకోవాయా, మాకెందుకు అదంటే?
అలా అది వర్త్లెస్. మీరందరూ దాన్ని ఇష్టపడితే వర్త్ వచ్చి దానికి. కాబట్టి ఇప్పుడు లక్స్ సోపు గొప్పదా, దాన్ని ప్రేమించేటువంటి మనిషి గొప్పవాడా? మనిషే గొప్పవాడు. మనిషి చేతన పురుషుడు వాడు. హీఈస్ ఎవ్రీథింగ్. ది ఎంటైర్ ఎకానమీ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ చేతన పురుష. ఈ చేతన పురుషుడు కనుక మీరందరూ కలిసి మేము లక్ష సోపు కొనమని నిర్ణయం చేశారనుకోండి, లక్ష కంపెనీ వాడు పిల్లి మొగ్గలు వేస్తాడు మీ దృష్టిని ఆకర్షించడం కోసం. వాడు హీ విల్ గో బ్యాంక్రప్ట్. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. మీలోనే ఉంది, ఉన్న విలువేదో మీలోనే ఉంది. అయితే కామన పుట్టినప్పుడు వ్యక్తి తన పూర్ణత్వాన్ని, తన మహిమని, తన విలువని జారవిడుచుకుంటాడు. దాని నుంచి జారిపోతాడు, వంచితుడైపోతాడు. వంచితుడైపోయి ఈ లక్ష సోపులో ఏదో మహిమ ఉందనే భ్రమలో పడిపోతాడు. కాబట్టి కామన అన్నది మనిషిని తన స్వరూపం నుండి దూరంగా తీసుకుపోతుంది. ఇప్పుడు వీడు నిష్కామంగా నాకు కోరిక లేదు, అప్పుడు ఏమిటవుతుంది? వాట్ హ్యాపన్స్? కామన్ ఉంటే ఏమయ్యాడు? తన స్వరూపం నుంచి దూరంగా ఎక్కడికో విసిరేసినట్టు అయిపోయింది వీడి బతుకు. కామన లేదనుకోండి, ఏమిటవుతుంది? తన స్వరూపంలో తాను నిలిచి ఉంటాడు. అంతేనా? ఇప్పుడు కామన అంటే ఏమిటి? ది కాన్షియస్ బీయింగ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ లైఫ్లెస్ ఆబ్జెక్ట్. నిష్కామన అంటే అర్థం ఏమిటి? ది కాన్షియస్ బీయింగ్ రిమైన్స్ యాజ్ ది కాన్షియస్ బీయింగ్. అంటే అర్థం ఏంటండి? ఆత్మ. కాబట్టి సకామ అంటే అర్థం ఏంటి? ఒక జడ పదార్థం వెనకాల పరిగెత్తేవాడు. నిష్కామ అంటే అర్థం ఏంటండి? ఆత్మరూపుడుగా నిలిచి ఉండువాడు. కాబట్టి ఆత్మ యొక్క మహిమ మాకు ఎలా తెలుస్తుందండి? ఆత్మ ఏమిటండి అని అడుగుతారు. నువ్వు నిష్కామంగా ఉండు, నీకు తెలుస్తుంది ఆత్మ ఏమిటి. ఎందుకంటే ఆ నిష్కామ స్థితియే ఆత్మ. ఇంకంతకంటే వేరే ఆత్మ ఏం లేదు. కాబట్టి కామన నుండి కర్మ బయలుదేరి అదెక్కడ? నిష్కామ బ్రహ్మవేత్త యొక్క ఆత్మజ్ఞానము. ఈ రెండింటికి ముడి పెడతావు. ఇదేమో వెలుతురు, అది చీకటి. ఈ రెండింటికి సముచ్చయం అన్నది కుదరనే కుదరదు. నువ్వు కనుక ఆత్మరతి క్రియావాన్ అంటే ఆత్మజ్ఞానము కర్మలు కలిసి ఉంటాయని అర్థం చెప్తే ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ అని పక్కనే ఉన్నటువంటి ఆ వచనం ఉన్నదే, ఆ వచనము పొసగదు, విరోధం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్రియ అంటే మీరు అనుకుంటున్నటువంటి కర్మలు కావు. ఇక్కడ క్రియ అంటే కేవలము జ్ఞానము, ధ్యానము, వైరాగ్యము. ఇవే క్రియలు అని మీమాంస. ఇంకా కొనసాగిస్తున్నారు ఆయన. నహి బాహ్యక్రియావాన్ ఆత్మరతిశ్చ భవితుం శక్తః. పోనీ ఆత్మక్రీడ ఆత్మరతిశ్చ భవితుం శక్తః. మంచిది. సో ఓకే. ఇప్పుడు ఆయన అంటారు ఇక్కడ క్రియావాన్ అని ఉంది, ఆత్మక్రీడ ఆత్మరతి అని ఉంది. ఆత్మయందే వినోదాన్ని, ఆత్మయందే అనురాగాన్ని, ప్రేమని సాక్షాత్కరించుకున్నవాడు ఆత్మజ్ఞాని. క్రియావాన్ అంటే బాహ్యక్రియలు. నువ్వనేది బాహ్యక్రియలే కదా. బాహ్యక్రియల యొక్క అభావాన్ని, ధ్యానం ఉందనుకోండి, ధ్యానం అంటే ఏం చేస్తారండి? బాహ్య పనులన్నీ మానేస్తారు. వైరాగ్యం అంటే ఏం చేస్తారు? భోగాల వెంట పరుగులెత్తడం మానేస్తారు. ఇప్పుడు భోగాల వెంట పరుగులెత్తడం మానేస్తే ఏమవుతుంది? మీరుండి చోట మీరు ఉంటారు, మీ స్వరూపంలో మీరు ఉంటారు. ఏమంటే కుర్రాడు వీధుల్లో తిరుగుతున్నాడు అంటే, వీధుల్లో తిరగడం మానేస్తే ఏం చేస్తాడు? ఇంట్లో ఉంటాడు. అలాగే ఇంట్లో ఉండి ఏం చేస్తాడంటే, ఏం చేశాడు? ఇంట్లో ఉంటాడండి. ఇంక మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంట్లో ఉంటాడు. దట్ ఈజ్ ఇట్ నాట్ ఎన్ అచీవ్మెంట్? సో వీడు కామనలతోటి ప్రపంచం అంతా మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది. వీడు ఇక్కడ కూర్చుంటాడు, మనస్సు హైదరాబాద్ మాల్లో ఉంటుంది, లేకపోతే హోటల్లో ఏదో హోటల్లో ఉంటుంది, లేకపోతే బార్లో ఉంటుంది, లేకపోతే పార్టీలో ఉంటుంది. ఏమిటి పార్టీ? వాట్ ఈస్ ది పార్టీ? దిస్ పార్టీ కల్చర్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది సొసైటీ. అంత యూస్లెస్ అదే కానీ ఇంకొకటి. వాట్ యూ విల్ డూ ఇన్ ది పార్టీ? యూ గివ్ మీ వన్ వర్డ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఫర్ ఏ పార్టీ. మీకు చేతనైతే 10 మందిని పిలిచి అన్నదానం చేయాలి కానీ పార్టీ వాట్ ఈజ్ మెంట్ బై పార్టీ? అంత న్యూసెన్స్ అదే కానీ ఇంకొకట్లేదు, అంత యూస్లెస్ థింగ్ అదే కానీ ఇంకొకట్లేదు.
సో ఇటువంటి వాటి వెనకాల పరిగెడితే మనస్సు అంతటా సంచారం చేస్తూ ఉంటుంది. సపోజ్ నిష్కామంగా కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు మనస్సు ఏమవుతుంది? ఆత్మనిష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో సుఖానుభూతి ఎక్కడుంది? ఆత్మనిష్టయందే గలదు. సర్వత్రా పరిగెత్తే మనస్సు అసంతృప్తిని, శ్రమని, స్ట్రెస్ని, స్ట్రెయిన్ని, రోగాల్ని తెచ్చుకొస్తుంది. కనుక సో ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఆత్మనిష్టమైనటువంటి మనస్సు, ఆత్మరతి. బాహ్య క్రియావాన్, బాహ్యమునందే క్రియలు, కర్మలు, ఈ రెండింటినీ కలిపి ఒక చోట కట్టేయటం అన్నది అది సంభవం కాదంటున్నారు ఆయన. బాహ్య క్రియలయందు ప్రీతి గలవాడు ఆత్మనిష్ఠుడు, ఆత్మరతుడు ఎన్నడూ కాలేడు. ఆత్మారామాశ్చ మునయ. మునయ అంటే మననశీలులు ఆత్మారాములుగా ఉంటారు. భాగవతంలో అంటారు శుకుడు గురించి, ఆత్మారామాశ్చ మునయ నిర్గ్రంథ అప్యురుక్రమే అహైతుకీం భక్తిం కుర్వంతి అనేదో అంటారు. ఆత్మారాములైన మునులు వాళ్ళకి ఏ రకమైన ఇచ్ఛ ఏమీ ఉండదు, అయినా కూడా శ్రీహరి యందు భక్తిని చేస్తారు. ఎందుకంటే ఇంక ఈ భక్తి ఎందుకంటే అంటే అహైతుకీం భక్తిం కుర్వంతి, ఏ భక్తి, ఏ డివోషన్ విచ్ హాజ్ నో రీజన్. ఇప్పుడు మనం భక్తి చేయాలంటే రీజన్ ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టాలంటే ఏదో రీజన్ ఉంటే ముడుపు కడతాం, రీజన్ లేకపోతే ముడుపు ఎందుకు, మళ్ళీ ఇదో పనా. సో ఎనీవే, కాబట్టి ఆత్మరతిని, బాహ్య క్రియలని మీరు ఒకచోట ఒకే గాట కట్టడం సంభవం కాదు. బాహ్య క్రియలు, వాటి వల్ల వచ్చే భోగాలు, ఆ ఫలాల వెంట పడేవాడు వాడు ఆత్మరతుడై ఉండుట సంభవం కాదు. కాబట్టి ఇక్కడ క్రియావాన్ అంటే బాహ్య క్రియలను అర్థం చెప్పడానికి వీల్లేదు. నువ్వు అలా అర్థం చెప్తే ఆ రెండు పొసగవు, విరుద్ధం వచ్చేస్తుంది. కశ్చిత్ బాహ్యక్రియా వినివృత్త ఆత్మక్రీడో భవతి బాహ్యక్రియాత్మక్రీడయోర్విరోధాత్. అదే. సో బాహ్యక్రియలయందు ప్రీతి గలవాడు ఆత్మనిష్ఠుడు కాజాలడు. కశ్చిత్ ఒకానొకడు. ఈ కశ్చిత్ అన్న పదం చాలా బరువైన పదం, చాలా బరువుగా ఉంటుంది. కశ్చిత్ అంటే సంబాడి. సంబాడి అంటే నాట్ సమ్ సంబాడి, సమ్ వెరీ స్పెషల్ సంబాడి అనమాట. అది కశ్చిత్ అంటే. ఎందుకంటే శ్రీకృష్ణుడు కశ్చిత్ అనే పదాన్ని వేశాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే. కశ్చిత్ అంట. ఓ మహాత్ములు నాతో అన్నారు, ఆయన సహా కశ్చిత్ అన్నారు. ఆయన కశ్చిత్ అలాగా చాలా కశ్చిత్ అన్నారంటే ఇంక వెళ్ళి పాదాలకు దండం పెట్టాడు. ఎందుకంటే జ్ఞానిని ఉద్దేశించే కశ్చిత్ అని అంటారు. ఎందుకు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే. అలాగే కఠోపనిషత్తు కూడా కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చం. కశ్చిత్ కశ్చిత్ అని శంకరులు అంటున్నారంటే సమ్ స్పెషల్ పర్సన్. ఏమిటి వాడి స్పెషాలిటీ? బాహ్యక్రియా వినివృత్త. బాహ్యక్రియలతో సంబంధం లేదు. నేను యజ్ఞం చేస్తాను, మీరందరూ రండి. ఒక ఆయన నాతో చెప్పారు, ఏమని చెప్పు, మహాత్ముడు ఏమని చెప్పారంటే, ఈ మధ్యన 3 రోజులు యజ్ఞం ఒకటి చేసేవాడి అంట. ఓ చాలా సంతోషం. యజ్ఞం చేసేమంటే కాదంటావా? కాదని ఎందుకు అనాల్సింది? అది కూడా ధర్మంలో భాగమే కదా. కర్మశ్రద్ధ గల వాళ్ళు యజ్ఞం చేస్తారు. సో అయితే దాన్నే ఇంకా ఆయన వివరించారు. ఏమని వివరించారంటే, యజ్ఞంలో హోమాలు అవి చేసాం, హోమానికి 516 రూపీస్ ఫీజు పెట్టాము. సో చాలా మంది గృహస్థులు ఈ హోమాలను చేసుకున్నారు. సో 2 lakhs కలెక్ట్ అయింది అని చెప్పారు. ఓ అలాగా, చాలా సంతోషం. అంటే చాలా మంది దంపతులు వచ్చి హోమాలు చేసుకున్నారు అన్నమాట. 2 lakhs కలెక్ట్ అయింది. అయితే మాకు ఒక 1 lakh ఖర్చు అయింది. సో యజ్ఞం పూర్తయ్యేప్పటికీ 1 lakh మిగిలింది అని చెప్పారు. ఇప్పుడు ఇది ఆత్మజ్ఞానం అంటారా ఏమంటారు దీన్ని? ఈ మొత్తం ఎఫర్ట్ లో ఆ దంపతులు వచ్చి కర్మ చేసుకు వెళ్ళారు చూడండి, వాళ్లే శాస్త్రీయమైన మార్గంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గృహస్థులు, ఏవో కర్మ చేసుకోవటం గృహస్థుల యొక్క ధర్మం. వాళ్ళకి ఏవో కామనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈయన కొన్ని కామనలు పెట్టారు ముందు. అవి పత్రికల్లో ప్రచురిస్తారు కూడా. ముందు పెట్టడం అంటే ఊరికే ఏదో రహస్యంగా ముందు పెట్టారనో లేకపోతే వాళ్ళలో వాళ్ళే పెట్టారని కాదు, పత్రికల్లో పెద్ద అక్షరాల్లో వేసి అలా ప్రచురించి అంతా పంచి పెడతారు. మీకు ఈ కామన్ ఉంటే చూసుకోండి అని. అదంత శోభాకరమైన విషయం కాదు అది, బట్ స్టిల్ దే డూ ఇట్. సో
వాళ్ళకేదో కామన్ ఉంది. మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ జపము ఈ హోమము చేసుకునవలెను. వెంటనే దంపతులు వస్తారు, వచ్చి హోమం చేసుకుంటారు. ఎందుకంటే ఏదో ఫీజులని ఇదని 10,000 30,000 కట్టిన దీనికి 500 కడితే పోనీ హోమం, దాంతోపాటు ఇది కూడా పెద్ద ఖర్చే ఉంది. ఓసారి దేవుడి పేరు పెట్టి ఓ 2 నేతి చుక్కల్ని అస్తమానం నోట్లో వేసుకోవడమే కాకుండా అగ్నిలో కూడా 2 నేతి చుక్కలు వేయొచ్చు. సమాజ కళ్యాణం. ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈజ్ ఆల్ ది వే రైట్. బట్ ఫ్రమ్ ది మహాత్మాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈజ్ రాంగ్ ఆల్ ది వే. దాంట్లో ఎక్కడ రైట్ అనే మాట లేదు. సో అంచేతనే గృహస్థులు భోగపరాయణులైపోయి కర్మల్ని మానేశారు. ఎవరో ఒకళ్ళు కర్మలు చేయాలి కాబట్టి సన్యాసులు కర్మలు చేస్తున్నారు. ఇదో విడ్డూరమైన స్థితి ఇది. కనుక సో కశ్చిత్ బాహ్యక్రియా వినివృత్త, ఈ బాహ్యకర్మల నుండి నివృత్తి అయిపోయి, ఇంకా మరి ఏమంటే బాహ్యక్రియలన్నీ నివృత్తి అయిపోతే వాడికి ఇంక పొద్దు ఎలా పోతుంది? దిస్ ఈజ్ ది ప్రాబ్లం. పొద్దుపోవడం లాగా, ఊసిపోవడం లాగా, పొద్దుపోవడం లాగా ఆత్మక్రీడ భవతి. ఆత్మక్రీడుగా ఉంటాడు, ఆత్మయందు పొద్దుపుచ్చుతాడు. ఏమంటే ఆత్మయందు పొద్దుపుచ్చడం అంటే, ఆత్మయందు పొద్దుపుచ్చడం ఏమిటో నీకు తెలిస్తే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. అలాంటి ఒకటి ఉందని తెలియడమే గగనం అయిన విషయం. ఆత్మయందు పొద్దుపుచ్చుతాడు అంటే అర్థం ఏంటి? హీస్ కంప్లీట్. ఇందాక మీకు మనవి చేశాను, నిష్కామ అంటే అర్థం ఏంటండి? నిష్కామ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కామనలు లేనివాడు. కామనలు లేనివాడు అంటే అర్థం ఏంటో తెలుసిన? ఆత్మస్వరూపుడు అని అర్థం. నిష్కామము అంటే ఆత్మస్వరూపుడు అని అర్థం. ఇంకా అలాంటివి చాలా వస్తున్నాయి, తర్వాత మంత్రంలో కూడా వస్తుంది. కాబట్టి ఆత్మనిష్ఠుడుగా అలా ఉండిపోతాడు. సో ఈ విధంగా బాహ్యక్రియల యందు ప్రేమ గలవాడు ఆత్మనిష్ఠుడు కాలేడు, ఆత్మనిష్ఠుడైన వాడు బాహ్యక్రియల యందు ప్రవర్తించలేడు. ఈ విధమైన విరోధం ఉందండి. సో బాహ్యక్రియ ఆత్మక్రీడయోర్ విరోధ. కనుక ఇక్కడ క్రియావాన్ అనే పదాన్ని ఆత్మక్రీడ, ఆత్మరతి, బ్రహ్మవిదాం వరిష్ఠ అనే పదాల ప్రవాహంలో ఉన్నటువంటి దానికి నీవు బాహ్యక్రియలు అని అర్థం చెప్పకూడదు. అంతరంగ క్రియలే అంటే ధ్యానము, జ్ఞానము, శ్రవణం బాహ్యక్రియలా కనపడుతుంది, కానీ బాహ్యక్రియ కాదు. శ్రవణం అంటే బస్సులో ప్రయాణం చేసి రావడం, అక్కడ పార్క్ చేయడం, అది కాదుగా శ్రవణం అంటేను. అవన్నీ దే ఆర్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ శ్రవణం. ఇంకా శ్రవణం అంటే ఏమిటంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చుని మీ మనస్సుని నాకు అప్పచెప్పేస్తారు. దెర్ ఈజ్ ఓన్లీ మైండ్, దెర్ ఈజ్ ఓన్లీ అండర్స్టాండ్. చెవి అనే ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది. అంతే, ఈ రెండే ఉంటాయి. మనిషి ఉండడు, వ్యక్తి ఉండడు, జ్ఞానమే ఉంటుంది. అది శ్రవణం. మళ్ళీ వ్యక్తి వెంటనే వస్తాడు. క్లాస్ అయిపోయేప్పటికి వ్యక్తి వస్తాడు, క్లాస్లో వ్యక్తి ఉండడు, జ్ఞానమే ఉంటుంది. ఇది నిధిధ్యాసనము అంటే శ్రవణంలోనే నిధిధ్యాసనం అయిపోతుంది. మీరు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించే మీమాంస కదా. సో ఇప్పుడు మీరు సపోజ్ 10 మంది కలిసి చిట్ ఫండ్ గురించి చర్చ చేస్తున్నారు అనుకోండి. చిట్ ఫండ్ అంటే తెలుసు కదా, మనం నెలకు 500 వేద్దాము, 5,000 అవుతుంది, ఈ మొదటి నెల నువ్వు తీసుకుందువు కానీ అనేప్పటికి ఒకడు మరి మొదటి నెల నేను తీసుకుంటే బాగుంటుందేమో, నువ్వెందుకు తీసుకోవడం అని వాడు అంటాడు. అంటే కాదండి, మీరు అంటే అయినా అంటే కొంచెం గుడ్ విల్ ఉండాలి కదంటే, మరి నాకు కూడా కావాలి కదా అని వాడు అంటాడు. సరే ఇది వద్దు అది వద్దు, లాటరీ వేద్దాం. ఇప్పుడు అందరి మనస్సు దేని మీద ఉంటుంది? ఆ 50,000 మీద ఉంటుంది. మనుషులు 50,000 లేనే లేవు అక్కడ, అంతా ఊహే. 50,000 లేవు, కానీ అందరి మనస్సులు 50,000 రూపాయలకు అతుక్కుపోయి ఉంటాయి. మనస్సు అలా ఉంటుందండి, వస్తువు ఉండక్కర్లేదు. అలాగే క్లాసులో కూర్చున్నారనుకోండి, మీరు ఇక్కడ 1.5 గంటల సేపు క్లాసులో కూర్చుంటే మీ మనస్సు దేని గురించి విచారం చేస్తుంది? ఆత్మవిచారమే తప్ప ఇంకోటి ఉండదు. అదే నిధిధ్యాసనం అంటే. కాబట్టి ఈ విధమైనటువంటి ఆత్మవిచారము, బాహ్యక్రియలు, ఈ రెండింటికి విరోధం. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు బాహ్యక్రియలందు ప్రీతి కలిగి ఉంటారనుకోండి, అప్పుడు ఏ వాల్యూ సిస్టమ్ విల్ డెవలప్ అరౌండ్ యూ. దట్ వాల్యూ సిస్టమ్ విల్ ప్రివెంట్ ఆత్మజ్ఞానం. సపోజ్ ఆత్మజ్ఞానమునందు మీరు విలువ కలిగి ఉంటారనుకోండి, మీ చుట్టూ వాల్యూ సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. అండ్ దట్ విల్ ప్రివెంట్ ఎనీ కర్మ. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నన్ను కర్మ ఏదైనా చేయమంటే నేను ఐ బికమ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు,
ఐ డోంట్ హ్యావ్ ఎనీ అరేంజ్మెంట్. దర్భలు లేవు, ఏమీ లేవు. అసలు కర్మకి సంబంధించినటువంటి మీమాంస లేదు, గ్రంథాలు లేవు. నన్ను మీరు ఏదైనా కర్మ గురించి అడిగితే నేను మళ్ళీ ఓనమాల దగ్గర ఆరంభం చేయాలి. ఆ పుస్తకాలు ఏవో తీసి దుమ్ము దులిపి ఎక్కడుందో వెతికి మీకు ఏదైనా చెప్పాలి. వ్యవస్థ లేదంతే, అంతా కూడా అలా డిజాల్వ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను మీరు ఏదైనా ఒక యజ్ఞం చేయించమంటే నేను అంచేతనే ఇంకోళ్ళని ఎత్తిమి పెట్టేస్తాను. ఇంకోళ్ళని ఎవరిలో చూసి అయా మహాత్మా మీరు ఈ కార్యాన్ని నడిపించండి. మరి నువ్వేం చేస్తావు? నేను భిక్ష చేస్తాను, మీరు ఏదైనా టైం ఉపన్యాసం చెప్పమంటే ఉపన్యాసం. ఈ 2 పనులు నేను చేస్తాను, మిగతా పనులన్నీ మీరు చేద్దుగా అని ఇంకోళ్ళ మీద పెట్టేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు 10 మంది కాఫీ ఇవ్వాలనుకోండి, వాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఐ హ్యావ్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్. నేను అల్వారు మీరు వస్తే నేను కాఫీ కూడా ఇవ్వలేను. ఇక్కడైతే తక్కువ మనం మా కుమార్ని పిలిచి 10 కాఫీలు తెప్పిస్తాను, ఏదో ఇంకోటి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కనుక. కాబట్టి సో వాట్ ఐ మీన్ ఈజ్, జ్ఞానము మీద మీరు రతి కలిగి ఉంటే ఏ వాల్యూ సిస్టమ్ విల్ డెవలప్ విచ్ విల్ గో ఎగెన్స్ట్ కర్మ. కర్మ మీద ప్రీతి కలిగి ఉంటే కామ్య కర్మలు ఇవి ఏ వాల్యూ సిస్టమ్ విల్ డెవలప్ విచ్ విల్ గో ఎగెన్స్ట్ జ్ఞానం. ఇది ఏదో వీడు కావాలని జ్ఞాన విరోధేనో అయితే వాడు కర్మ విరోధనో వీళ్ళు కావాలని అలా చేస్తున్నారని మీరు అనుకోద్దు. జ్ఞాన కర్మల యొక్క స్వరూపం అట్టిది, పరస్పర విరోధం వాటికి ఉన్నది. ఆత్మజ్ఞానం విషయం నేను చెప్తున్నా. ఆత్మజ్ఞానంలో నిష్కామ స్థితి, పూర్ణ స్థితి ఉంటుంది. కామ్య కర్మల యందు సకామ స్థితి, అపూర్ణ స్థితి ఉంటుంది. ఈ రెండింటికి చీకటి వెలుతురులు అటువి. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇది వ్యవస్థ. తర్వాత నహి తమః ప్రకాశయోః యుగపదేకత్ర స్థితి సంభవతి. సో నేను ఇందాక నుంచి చెప్పిన మాట నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను. చీకటి వెలుతురు ఒకే చోట, చీకటి వెలుతురు ఒకే కాలంలో సముచ్చయం, అది కుదరదు. చీకటి ఇక్కడుండి వెలుతురు అక్కడ ఉండదు. లేకపోతే ఒకే స్థానం మీరు తీసుకుంటే పొగలు వెలుతురుండి రాత్రి చీకటి ఉండొచ్చు. ఓ కాలంలో చీకటి, ఇంకో కాలంలో వెలుతురు ఉండొచ్చు. అంతేగాని ఇక్కడే వెలుతురుంది ఇక్కడే చీకటి ఉందంటే, అంటే ఇప్పుడు ఇక్కడ చీకటి ఉందా వెలుతురుందా? వెలుతురుంది కనపడుతోంది కనుక, అయినా చీకటి కూడా ఉందంటే అదేలాగా. కాబట్టి మనస్సు పూర్ణంగా ఉంది, అయినా మీరు ఏదైనా కొంత డబ్బు తీసుకురండి, ఇది ఎక్కడ మాట? ఇది పూర్ణంగా ఉందంటే ఇంకా డబ్బు తీసుకురావడం లేదు. డబ్బు తీసుకురండి అన్నారంటే పూర్ణంగా లేదు. ఏదర్ దిస్ ఆర్ దాట్. కాబట్టి జ్ఞానము కర్మ అంటే కర్మ అంటే కామ్య కర్మ, నిష్కామ కర్మ అని ఒకటి ఉంది. నిష్కామ కర్మ అది కర్మలా కనబడ్డా అది జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది, దాని పేరే నిష్కామ కర్మ. మిమ్మల్ని ఆ కర్మ ఏం చేస్తోందంటే జ్ఞానం వైపుకు తోసేస్తోంది. సకామ కర్మ ఏం చేస్తోంది? జ్ఞానానికి దూరంగా, ఆత్మకి దూరంగా మిమ్మల్ని పట్టుకుపోతుంది. నిష్కామ కర్మ ఏం చేస్తుంది? ఆత్మకి దగ్గరగా తీసుకొస్తుంది. కాబట్టి కామ్యకర్మలకి జ్ఞానానికి సుతరాము పొత్తు కుదరదు. మరి నిష్కామ కర్మ ఏం చేస్తుందంటే ఆ కామ్యకర్మల స్థితిలో ఉన్న మనిషిని ఆ జ్ఞానం స్థితికి తీసుకెళ్లేటువంటి రోడ్డులాగా పనిచేస్తుంది. ఈ రెండింటికి మధ్య నుండే గల్ఫ్ని కవర్ చేయడానికి నిష్కామ కర్మ ఉపయోగపడుతుంది. అంచేతనే నిష్కామ కర్మయోగము ఉపాయము, మార్గము, జ్ఞానము లక్ష్యము, గోల్. ఇట్ ఈస్ జ్ఞానం. దట్ ఈస్ హౌ ఇట్. తస్మాత్ అసత్ప్రలపితమేవా ఏతదనేన జ్ఞాన కర్మ సముచ్చయ ప్రతిపాదనం. కొంచెం శంకరులు ఒక్క పిసరు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు. కోపంతో మాట్లాడతారని కాదు, అది ఫ్రస్ట్రేషన్. కోపం ఉండదు. అసత్ప్రలపితం అంటున్నారు. అంటే ఒక ఆయన ఉన్నారు, భర్తృప్రపంచాచార్యుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఉపనిషత్తులన్నింటికీ కూడా వ్యాఖ్యానాలు రాశారు. ఆ వ్యాఖ్యానాలు ఇప్పుడు లేవు. అవన్నీ శంకరుల కాలం నాటికి శంకరులు చదివారు, వాటి చదువుకున్నారు. వాటి అప్పుడు ఉన్నవో అవి చదువుకుని దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని ఆయన కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో భర్తృప్రపంచాచార్యుడు ఈ కర్మని జ్ఞానాన్ని కట్టకట్టి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే జ్ఞానకర్మ సముచ్చయవాది. సో ఆ గూఢాభిప్రాయం నేను మీకు మనం చేశాను. మళ్ళీ ఇంకో 10 సార్లు చెప్తాను. ఆ గూఢాభిప్రాయం గీతాభాష్యంలో వస్తుంది. అసలు గీతాభాష్యం తీశారంటే ఇదే మీమాంస. సో ఆ
కాబట్టి వాళ్ళు ఈ జ్ఞానకర్మ సముచ్చయం చేసి ప్రయత్నం చేస్తారు. జ్ఞానకర్మ సముచ్చయం అనేప్పటికీ తక్కువని సముచ్చయం ఎక్కడ కుదురుతుందని ఎవడైనా తెలివైన వాడు కుదరకపోవడం ఏంటండి? ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ అంటాడు అని ఇది కోట్ చేస్తారు. శంకరులు అంటున్నారు, ఈ రకంగా సందర్భం లేకుండా మంత్రాన్ని చూపించి అది జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తోంది అని లోక జనుల ముందు పెట్టడం ఉన్నదే, ఇది మోసం తప్ప దీంట్లో సత్యం ఏం లేదు. అసత్ప్రలపితమేవా, ఇది తప్పుడు ప్రేలాపన. ప్రలపితం అంటే ప్రేలాపన అనే మాట విన్నారా తెలుగులోను? అదే, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇది ప్రేలాపన. ప్రేలాపన అంటే అభిప్రాయం తిట్టడం అని కాదు, అసందర్భంగా మాట్లాడుతున్నాడు, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని. ఎందుకు అంత మాట ఎందుకు అనాలి ఆయన అంటే ఆ అజ్ఞానం వ్యతిరేకిస్తున్నారంతే. అజ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు, ఆగ్రహాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అజ్ఞానం ఉండడం ఓ పద్ధతి, తప్పు కాదు. కానీ అజ్ఞానమునందు ఆగ్రహం ఉండడం అది మహాదోషం. దాన్ని ఎవళ్ళు ప్రశంసించరు, ఎవళ్ళు కూడా ఇష్టపడరు. తెలియలేదంటే తప్పు లేదు, తెలియలేదు నేను విన్నాం అంటే అది మహాదోషం. కనుక ఈ జ్ఞానకర్మ సముచ్చయ ప్రతిపాదనం చేస్తూ ఉండడం, ఈ మంత్రాన్ని కోట్ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా ఇది అసత్ప్రలపితం, అజ్ఞానపు ప్రేలాపన తప్ప మరొకటి కాదు. అన్యావాచో విముంచథా సన్యాసయోగాత్ ఇత్యాది శృతిభ్యశ్చ. ఆయన అంటున్నారు, నువ్వు ఈ మంత్రాలు విన్నావా లేదా అంటున్నారు. అన్యావాచో విముంచథ ఇంతకు ముందు వచ్చింది. అన్యావాచో విముంచత అంటే ఆత్మానమేవైకం జానథ, అన్యావాచ విముంచథ అంటే ఏమిటో తెలుసిన? ముండక శృతి ఉపనిషత్తు దగ్గరకు వచ్చాక ఉపనిషత్తులో ఏమని చెప్తోందంటే, ఉపనిషత్తు పోయి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అంటే, మరి ఓ వేదమా నన్ను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమంటున్నావు, అంతకుముందేమో బోల్డ్ కర్మలు చెప్పావు, మరి వాటి మాట ఏమిటంటే ఆత్మానమేవైకం జానథ, నువ్వు ఆత్మస్వరూపాన్ని ఒక్కదాన్ని తెలుసుకో, అన్యావాచో విముంచథ, అంతకుముందు చెప్పినటువంటి కర్మబోధక వాక్యాలన్నింటినీ విడిచిపెట్టేసేయని చెప్తుంది వేదం. చెప్పింది కర్మబోధక వాక్యాలని చెప్పిన వేదమే చెప్పింది అన్నమాట. ఇది డాక్టరు ఈ ముందు వేసుకోమని చెప్తాడు, వెళ్ళి 15 రోజుల తర్వాత రమ్మంటాడు. 15 రోజుల తర్వాత వెళ్తే ఇంకా మీరు మందులన్నీ మానేయండి అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నాడా? కాదు, కరెక్ట్ గా మాట్లాడుతుంది. ఎందుకని? సమన్వయం చేశాడు. మందు వేసుకోవడాన్ని మందు వేసుకోకపోవడాన్ని పరస్పర విరుద్ధమైన స్థితులకి సమన్వయం చేశాడు. 15 రోజులు మందు వేసుకో, ఇంకా తర్వాత వేసుకోక్కర్లేదని. సముచ్చయం ఎలా చేస్తారు? ఆ రెండింటిని మీరు చేసి చూపించండి నాకు. సముచ్చయం ఎలా కుదురుతుంది దానికి? కాబట్టి దాంట్లో విరోధం ఏం లేదు. అలాగే వేదం కూడా, ఒరే నువ్వు తమోగుణ ప్రధానంగా బతకద్దు, కర్మలు చేయి. ఎంతసేపు లౌకిక కర్మలే చేసుకుంటూ బతకడం సరికాదు, వైదిక కర్మలు చేయి. నాకు లాభం ఏమిటి? లౌకిక కర్మలు చేశారనుకోండి, మీకు అదేమిటి? డబ్బు వస్తుంది, భోగాలు అనుభవించవచ్చు. వైదిక కర్మ చేస్తే ఏమిటి వస్తుంది అంటే, అప్పుడు వేదం ఏం చెప్పిందంటే, నీకు తాయిలం ఇస్తాను, నువ్వు వైదిక కర్మలు చేస్తే. ఏమిటి ఆ తాయిలము అంటే? స్వర్గము. స్వర్గం ఊరికే తాయిలం అంటే అంతే. వీడు కర్మలు చేయడం కోసం. సరే వీడు మొదలు పెడతాడు. మొదలుపెట్టిన వెంటనే వేదం కొంచెం ముందుకు వచ్చి నువ్వు నిష్కామ కర్మలు చేయమంటావు. అదేమిటి? నన్ను కర్మ చేస్తే లాభం ఉందని చెప్పేసి తాయిలం చూపించి కర్మలో దింపి తీరా దిగిన తర్వాత నిష్కామం చేయమంటావు ఏమిటి? నేను దిగిందే తాయిలం కోసం, ఇప్పుడు తాయిలం అక్కర్లేని కర్మ చేయమంటావంటే, ఒరి వెర్రివాడా, ఈ తాయిలాలు నిన్ను ఉద్ధరించవరా, ఆత్మయే సర్వము, కాబట్టి నువ్వు నిష్కామ కర్మ చేసుకో అని చెప్పి వీడు నిష్కామ కర్మ చేస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పి తెలుసుకుని ఏం చేయాలి? ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్పి. అదేమిటి? నిష్కామ కర్మ చేయమని వాళ్ళు ఏమీ చేయక్కర్లేదంటావు. సమన్వయం కుదురుతుంది, అన్నింటికీ సమన్వయం కుదురుతుంది. అన్యావాచో విముంచథ. అన్యావాచ విముంచథ అంటే కర్మ ప్రతిపాదక వాక్యములనన్నిటినీ విడిచిపెట్టేసేమని అభిప్రాయం. అన్యావాచో విముంచథ. అగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ అని ఎన్నెన్ని వాక్యాలు. కోకొల్లలు నీ కోరికలు ఉన్నట్లయితే అష్టాకపాల పురోడాశ హోమం చేయి అని ఎన్ని అగ్ని పేరు పెట్టి ఎన్ని కోరికలు, పెద్ద లిస్ట్. సో ఎన్నెన్నో కామనలకి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి. శృతి ఏమని చెప్పిందంటే
నేను చెప్పిన వాక్యాలన్నీ నువ్వు పట్టించుకోకు. అవి ఆ సందర్భం ఎవరికి చెప్పింది? ఉన్నతమైన స్థాయిలో ఉండే సాధకుడికి, మీలాంటి వాళ్ళ కోసం చెప్పింది. సో ఆత్మానమేవైతం జానథ, ఏవో కూడా వేసి మిగిలినవన్నీ పట్టించుకోకు. నువ్వు ఆ కాలం వెళ్ళిపోయింది, ఆ సమయం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని మాత్రమే తెలుసుకో. ఎలాగా? సన్యాసయోగాత్. వినలేదా ఈ మంత్రం అని ఆయన అంటున్నారు. సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వాహ అని వినలేదా? సన్యాసము అంటే కర్మఫల సన్యాసము, కర్తృత్వ సన్యాసము. సన్యాసం అంటే నేనేమిటో మీకు మొన్న గీతా క్లాస్లో మనవి చేశాను. కాబట్టి కర్మఫలాన్ని, కర్తృత్వాన్ని రెండింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇత్యాది శృతిభ్య, గృహస్థుల కోసం చెప్పిన మాట అది. నిష్కామ కర్మ చేయమనే అభిప్రాయం, కామనే త్యాగం చేయమని. సన్యాసులకైతే సకల కర్మ, సర్వకర్మ సన్యాసం అన్నది వేరే ఉంటుంది. సో ఈ వాక్యాలన్నీ కూడా మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఆత్మజ్ఞానము, కామ్యకర్మలు, వీటికి పొంతన కుదరదు. తస్మాత్ అయమేవా ఇహ క్రియావాన్ జ్ఞానధ్యానాది క్రియావాన్. ఆత్మరతి, ఆత్మక్రీడ, క్రియావాన్ అంటే జ్ఞానము, ధ్యానము. ఆది శబ్దం చేత శమదమాదులను వేసుకోండి మీరు. సో శ్రవణం చేయండి, ఆత్మశ్రవణం చేయండి. ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి మహాత్ములు రచించినటువంటి పుస్తకాన్ని పఠించండి. మీరు చక్కటి జ్ఞానానికి సంబంధించిన పుస్తకం చదువుతున్నారనుకోండి, ఏ వివేకానందో లేకపోతే అఖండానందజీ మహారాజో ఏదైనా పుస్తకం చదువుతున్నారనుకోండి, మిమ్మల్ని ఆ రచన అదేం చేస్తుందంటే ఆత్మనిష్టలోకి పట్టుకెళ్ళిపోతుంది. సంసారం నుంచి ఆ జ్ఞానంలోకి పట్టుకెళ్తుంది. సో అటువంటి గ్రంథం చదివితే మహాత్ముల యొక్క సన్నిధిలో ఉన్నట్టే. తర్వాత ధ్యానం, మంత్ర జపం, ఏదైనా ఒక పురస్కరణ, ఇటువంటివి. సో నిష్కామ కర్మ కూడా చేసినట్లయితే దాంట్లోకి ప్రవేశిస్తారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.